చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ మొదటి తరగతిని ఒక మంచి వాక్యంతో ప్రారంభిద్దాం అనేది నా అభిప్రాయం. ప్రార్థన చేసుకొని మనం ఈరోజు ఈ మొదటి సెషన్లో వర్తమానంను మనము మాట్లాడుకొని అనేకమైన విషయాలు భోజనం పిమ్మట మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మీ మాటల కొరకు మీ పిల్లలు ఆశతో చేరి ఉన్నారు. వారున్న ప్రాంతాలలో మీ కొరకు ఉపయోగపడాలనే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో మీ పిల్లలు ఇక్కడికి చేరుకుని ఉన్నారు తండ్రి. చక్కగా వారు మీ యొక్క ఈ జ్ఞానమందు శిక్షణ పొంది మీ కొరకు ప్రయోజకులుగా, మీకు గొప్పగా ఉపయోగపడువారుగా తండ్రి తయారవునట్లుగా సహాయం చేయమని, ఈ గుంటూరు పట్టణంలో జరుగుతున్న ఈ మొదటి తరగతిని మీ మహిమార్థమై దీవించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మీరందరూ కూడా దేవుని పని పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఆయన పనిలో పనివారుగా మీరు నిలబడాలన్న మీ ఆలోచనను బట్టి, మీ జీవితంలో మీరు తీసుకున్న ఇంత మంచి నిర్ణయాన్ని బట్టి ముందుగా మిమ్మల్ని అందరిని అభినందిస్తూ, ఎందుకు దీనిని మంచి పని లేదా మంచి నిర్ణయము అని అన్నానంటే, ఈ ప్రపంచంలో మనకు తెలిసిన ఉద్యోగాలు రెండు. ఒకటి ప్రైవేట్ ఉద్యోగం, రెండు ప్రభుత్వ ఉద్యోగం. ఏ ఉద్యోగం లేకపోయినా కనీసం ప్రైవేట్ ఉద్యోగమైనా చేయాలి అని మనం ఆలోచిస్తాం. అసలు ఉద్యోగం అన్నది పురుష లక్షణం అన్న మాట కూడా తెలుగులో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రైవేట్ ఉద్యోగంతో తృప్తి చెందక ఎప్పటికైనా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కొట్టాలి, జీవితంలో సెటిల్ అవ్వాలి అన్న ఆలోచన సమాజంలో ఉన్న అనేక మందికి ఉంటుందని మనకు తెలుసు. కానీ బైబిల్ పట్టుకున్న క్రైస్తవులుగా లోకస్తుల్లా మన ఆలోచనలు ఉండకూడదని ముందుగా మీరు మనసునందు ఉంచుకోవాలి. లోకానికి తెలిసిన ఉద్యోగాలు ఈ రెండు మాత్రమే. కానీ క్రైస్తవులకు తెలియవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగమే ప్రభువు ఉద్యోగం. ఇస్కరియోతు యూదా గురించి బైబిల్లో ఉన్న ఒక లేఖనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథంలో యూదా ఇస్కరియోతు గురించి బైబిల్లో ఉన్న ఈ మాటను మీరు అర్థం చేసుకోగలిగితే 109వ కీర్తన 8వ వచనం, అందులోని 2వ మాట దయచేసి మీరు చూడండి. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగా, కానీ యూదా ఇస్కరియోతు గురించి, అతని పని గురించి అది ఒక ఉద్యోగము అని లేఖనం ముందే చెప్పింది. మరి అది ప్రైవేట్ ఉద్యోగమా, ప్రభుత్వ ఉద్యోగమా? ఆ రెండు కాదు. ప్రభువు యొక్క ఉద్యోగం లేదా ప్రభువు దగ్గర ఉద్యోగం, ప్రభువు యొద్ద ఉద్యోగం. అది ఎంత గొప్పదో ఈరోజు క్రైస్తవులకే అర్థం కావడం లేదు. మిగిలిన ప్రైవేట్ రంగము, ప్రభుత్వ రంగం ఏదైతే ఉన్నదో ఈ రెండు రంగాల కంటే ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన రంగమే ఈ రంగం. రంగాన్ని సెక్టర్ అని అంటారు ఇంగ్లీష్లో. ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్. మరి దీన్ని ఏమని పిలవాలి? గాడ్స్ సెక్టర్, దేవుని రంగం. ఇది దేవుని రంగంలో ఉద్యోగం సంపాదించడం అనేది ఒక ధన్యకరమైనటువంటి పరిస్థితి. కానీ తక్కువ మందికి మాత్రమే ఈ వాస్తవం అర్థమవుతుంది. కనుక మీ జీవితంలో తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం ఏదైతే ఉన్నదో, ఈ రంగంలో ఉద్యోగం చేపట్టాలన్న ఆలోచన మీకు ఏదైతే వచ్చిందో, ఈ పిలుపు అందుకొని తొలి పిలుపునే మీరు తుది పిలుపుగా భావించి
మీ ఆసక్తిని చూపి ముందుకు వచ్చారే. ఒక రకంగా చెబితే ఈరోజు దేవుడు ఆనందిస్తున్న పరిస్థితి మీ జీవితంలో. ఇందుకొరకై మిమ్మల్ని మీరు ధన్యులుగా భావించుకొని ఒక బృహత్తరమైనటువంటి బాధ్యతను మీ భుజాల మీద మీరు తీసుకుంటున్నారని గ్రహించి ఈ కొద్దిసేపు మీరు వినబోయే మాటలన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా మనసునందు ఉంచవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ ఉద్యోగంలో మరి మీ డెసిగ్నేషన్ ఏంటి? ఒక ఉద్యోగం అని తెలిసిపోయింది. ఇది ఒక జాబ్ అని అర్థమైపోయింది. ఈ జాబ్లో మీ డెసిగ్నేషన్ ఏంటి అంటే మిమ్మల్ని ఏమని పిలవాలి? కలెక్టర్ జాబ్ అయితే కలెక్టర్ అంటాం, అంతేనా? సెక్రటరీ పోస్ట్ అయితే సెక్రటరీ అనాలి, క్లర్క్ అయితే క్లర్క్ అనాలి. మళ్ళీ మనల్ని అందరిని ఏమని పిలుచుకోవాలి? మిమ్మల్ని ఏమని పిలవాలి? ఈ రోజు నుండి మీరు భవిష్యత్తులో అనేక మందికి సువార్తను అందించే సువార్థికులు, కాబోయే సువార్థికులు. ఈ ప్రపంచానికి అత్యవసరమైనదే సువార్త. అంతటి సువార్తను అందించబోతూ ఈ ధరణిపై మీరు సువార్థికులుగా దేవుని కంటికి కనబడబోతున్నారు. సువార్థికుడు అనే ట్యాగ్ ఏదైతే ఉన్నదో అది మనము సగర్వంగా చెప్పుకొనగలిగిన మాట. అది ఒక కలెక్టర్ గారు నేను కలెక్టర్ అని సగర్వంగా చెప్పుకోవచ్చు, ముఖ్యమంత్రి గారు అన్న చెప్పుకోవచ్చు, అమెరికా అధ్యక్షుడు అదే చెప్పుకోవచ్చేమో, కానీ వాళ్ళందరికీ మించినదే సువార్థికుడి పని. అది లోకానికి తెలీదు, నశించుచున్న వారికి అది వెరితనంగానే ఉంటుంది, కానీ రక్షింపబడుచున్న మనకు మాత్రం అది శక్తి. ఒక శక్తి గల ఆయుధాన్ని మీరు పట్టుకోబోతూ సువార్థికులు అనే సైనికులుగా మీరు నిలబడబోతున్నారు. గనుక దేవుని సేవకులు ఎవరు అని అడిగితే సువార్థికులు, ఆ దేవుని సేవకులనే సువార్థికులు ఎవరు అని అడిగితే ఆయన రాజ్యంలో సైనికులు. గనుక సైనికులు మీరే, సువార్థికులు మీరే, సేవకులు మీరే, పరిచారకులు మీరే, ఆ దేవుని కుమారుని రాజ్యంలో రాజులు మీరే, యాజకులు మీరే. ఇన్ని బిరుదులు దేవుడు మనకిచ్చాడు. భవిష్యత్తులో మీరు అనేక మందికి సువర్తమానం అందించవలసి ఉన్నది కనుక ఈరోజు ఈ సువార్త గురించి ఒక ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని ఒక అంశముగా నేను మీ ముందు పెడుతున్నాను ఈ మొదటి తరగతిలో. అందువలన ఈరోజు మన అంశం పేరు సువార్త అనగానేమి, సువార్త యొక్క అవసరత, ప్రాముఖ్యత ఏమిటి, ఆ సువార్తను ఎలా ప్రకటించాలి, ఇది మన అంశం ఈరోజు. ఈ అంశం ఇప్పటికే మీరు ఎన్నోసార్లు విన్నా మాకు తెలిసిందే అని మీరు పొరపాటును కూడా అనుకోకండి. ఇంతవరకు మీరు విన్నటువంటి మోతాదు ఒకటైతే అంతకు మించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మీరు పొందబోతున్నారు. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఈరోజు మన పాఠం సువార్త అనగానేమి, ఆ సువార్త యొక్క అవసరత లేదా ప్రాముఖ్యత ఏమిటి, 3 ఆ సువార్తను ఎలా ప్రకటించాలి. 3 ప్రశ్నలు కలిగిన ఒక అంశం ఇది. ఒకటే అంశంలో 3 విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవలసినవి. కనుక ఒక్కొక్క ప్రశ్నను సపరేట్గా ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటూ అన్నిటినీ మిక్స్ చేసి కలగూర గంపలాగా మనం దాన్ని కిచిడి చేసేసి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి. కనుక ఎప్పుడు కూడా వాక్యం చెప్పేవారు ప్రజలను కన్ఫ్యూజ్ చేయకూడదు, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి తప్పితే ప్రజలను ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయకూడదు. ప్రజలను మనం కన్ఫ్యూజ్ చేయకూడదంటే ముందు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. విషయం యొక్క స్పష్టత ముందు మనకు ఉండాలి. అందుకే ఇది ఒక ట్రైనింగ్ సెషన్, ఇది ఒక ట్రైనింగ్ క్లాస్. ఇది ప్రతిదాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో మీ ద్వారా అనేక మందికి అందాలి. కనుక ఒక రకంగా చెబితే ఈ గుంటూరు జిల్లా బాధ్యతలు మీ మీద ఉన్నాయి.
సత్తెనపల్లి నుండి వచ్చిన వాళ్ళు సత్తెనపల్లి మాత్రమే అని మీరు అనుకోకండి. గుంటూరు లోకల్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ లోకల్ మాత్రమే మాదనుకోకండి. ఈ గుంటూరు జిల్లా మొత్తం బాధ్యత మీది. 12 మంది అపోస్తలుల వలన ప్రపంచానికి క్రీస్తు సువార్త అందినప్పుడు ఇంతమంది కలిసి గుంటూరు జిల్లాకు అందించకపోతే ప్రభు వాళ్ళని పెట్టి అడుగుతాడు రేపు పొద్దున మనల్ని. కనుక జాగ్రత్తగా మనము బాధ్యతగా విందాం ఈ అంశాన్ని. ముందుగా మొదటి ప్రశ్న, సువార్త అనగానేమి? ప్రియులారా, సువార్త అనగానేమి అనే ఈ ప్రశ్న ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఈ ప్రశ్నకు క్రైస్తవ సమాజంలో జవాబు అందరూ ఒకటే విధంగా ఇవ్వడం లేదు కనుక. మళ్ళీ చెబుతున్నాను, ఒక 100 మంది క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి సువార్త అంటే ఏంటి బ్రదర్ అని మీరు అడిగితే 100 మంది ఒకటే సమాధానం మీకు ఇవ్వరు. ఇది ఒక విచారకరమైన సంగతి. కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే 1000 మందిని అడిగినా ఆ ప్రశ్నకు సమాధానం ఒకటే రావాలి. ఎందుకంటే అదొక నిత్య సత్యం కనుక. కానీ ఆ ప్రశ్నకు 1000 మంది 1000 రకాలుగా చెబితే దాని గురించి సరైన అవగాహన వారికి లేదని. ఉదాహరణకు, భూమి ఎవరి చుట్టూ తిరుగును అని మనం 1000 మందిని అడిగితే ఆ 1000 మంది ఒకటే జవాబిస్తారు, సూర్యుని చుట్టూ అని. సూర్యుడు అనే జవాబు రావాలి తప్పితే మరొకటి రాకూడదు. అదొక నిత్య సత్యం. సూర్యుడు మాత్రమే దానికి సమాధానం. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పడానికి వీలు లేదు ఈ ప్రశ్నకి. ఐస్ చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా అని అడిగితే 1000 మందిని అడిగినా చల్లగా ఉంటుందనే చెప్పాలి. వేసవి కాలంలోనైనా ఐస్ చల్లగానే ఉంటుంది. అప్పుడప్పుడు వేడికి కూడా ఉంటుందేమో బ్రదర్, నాకు తెలియదు అనకూడదు ఎవరు. ఐస్ ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. భూమి ఎవరి చుట్టూ తిరుగును అంటే సూర్యుని చుట్టూ అని అందరూ చెబుతున్నప్పుడు, ఐస్ చల్లగా ఉంటుందా వేడి ఉంటుందంటే చల్లగానే ఉంటుందని అందరూ చెబుతున్నప్పుడు, సువార్త అనగానేమి అనే ప్రశ్నకు క్రైస్తవులందరూ ఒకటే జవాబు చెప్పాలి. కానీ ఈ ప్రశ్నకు క్రైస్తవులందరూ ఒకటే చెప్పడం లేదు. అందుకే ఇది ఒక అంశంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈరోజు. అసలు క్రైస్తవ సమాజంలో సువార్త అనగానేమి అనే ప్రశ్నకు మనం ఎలాంటి సమాధానాలు పొందుతున్నాం అది ముందుగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే భవిష్యత్తులో మీరు సేవ చేసేది క్రైస్తవుల మధ్య చేస్తారు కనుక, క్రైస్తవేతరుల మధ్య చేస్తారు, క్రైస్తవుల మధ్య కూడా చేస్తారు కనుక వాళ్ళు ఏమనుకుంటున్నారో ముందుగా మీకు అవగాహన ఉండాలి. సువార్త అనగానేమి అనే ప్రశ్నకు క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా మనకు 2 రకాల సమాధానాలు వస్తాయి. మర్చిపోకండి, సువార్త అనగానేమి అనే ప్రశ్నకు క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా 2 సమాధానాలు, 2 వేరువేరు జవాబులు, 2 వేరువేరు సమాధానాలు మనం వింటూ ఉంటాం. అంటే 2 గ్రూపులు ఉన్నాయి క్రైస్తవ్యంలో ఈ ప్రశ్న కోసం అని మీరు అర్థం చేసుకోవాలి. ఒక గ్రూపు వారేమో ఒక ఆన్సర్ చెబుతారు దీనికి, మరొక గ్రూపు వారేమో మరొక ఆన్సర్ చెబుతారు. కానీ వీళ్ళు చెబుతున్న ఆన్సర్కి వాళ్ళ చెబుతున్న ఆన్సర్కి కంప్లీట్గా భేదం ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. అప్పుడు మనమే కన్ఫ్యూజ్ అయిపోయి వీళ్ళిద్దరిలో ఎవరిది కరెక్టా అని ఆలోచించాలి. అసలు మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళు దీనికి ఆన్సర్ ఏం చేస్తారు, రెండవ గ్రూప్ వాళ్ళు దీని గురించి వివరణ ఏమిస్తారు అని రెండింటినీ నేను మీకు తెలియజేస్తాను, మీరు విందురు. ఆ 2 విన్న తర్వాత మనం మొదటి గ్రూప్లో ఉండాలా, దీని గురించి రెండవ గ్రూప్లో ఉండాలా అన్నది త్వరపడకుండా ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ముందుగా మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళు సువార్త అనగానేమి అన్నదానికి వాళ్ళు ఏమని జవాబిస్తారో ఈ మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళ గురించి ముందుగా ఆలోచిద్దాం. వాళ్ళు ఎక్కువగా మనకు చెప్పే మాట, ఈ మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో ఉన్న భాగాన్ని మనం గమనిద్దాం. మొదటి 3 వచనములనే చదువుతున్నాను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను.
పౌలు గారు సువార్త గురించి మాట్లాడుతున్నారు అక్కడ. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకేబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అన్న మాట అక్కడ ఉంది. పౌలు గారు ఇక్కడ సువార్త గురించి మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమైంది. ఈ మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పౌలు గారు మాట్లాడిన ఈ 3 వచనాలలోని సందర్భం దేని గురించి? యేసుప్రభు వారి మరణం, సమాధి, పునరుత్థానం. ఈ మూడిటి గురించి పౌలు గారు మాట్లాడుతూ ఇది సువార్త అని చెప్పాడు. ఈ మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, బైబిల్లో ఏ వచనాలైతే లేదా ఏ లేఖనాలైతే యేసుప్రభు వారి యొక్క మరణ, సమాధి, పునరుత్థానములను తెలియజేస్తాయో అవి మాత్రమే సువార్తకు సంబంధించిన వచనాలు, అవి మాత్రమే సువార్తకు సంబంధించిన లేఖనాలు. అవి కాకుండా మిగిలిన ఏ వచనాలైనా ఏ లేఖనాలైనా మీరు చూసినప్పుడు అవి సువార్త అన్న బ్యానర్ కిందికి రావు, సువార్త అనే అంబ్రెల్లా గొడుగు కిందికి రావు. ఒకవేళ మీరు వాటి గురించి చెప్పినా మీరు సువార్త చెబుతున్నట్టు కాదు, ఏదో వాక్యం చెబుతున్నట్టు, ఏదో జ్ఞానం చెబుతున్నట్టు మాత్రమే. కానీ సువార్త లేదా గాస్పల్ మీరు చెప్పాలంటే యేసుప్రభు వారి మరణ, సమాధి, పునరుత్థానముల గురించి ఏ వచనాలు ఏ లేఖనాలు అయితే మనతో మాట్లాడతాయో అవి మాత్రమే సువార్తకు సంబంధించిన వచనాలు అన్న అభిప్రాయాన్ని ఈ మొదటి గ్రూపులో ఉన్నవారు మనకు తెలియజేస్తూ ఉంటారు. మరి దీన్ని మనం ఎలా చూడాలి? దానికోసం మనం త్వరపడి ఇది తప్పండి, వీళ్ళు కరెక్ట్గా మాట్లాడడం లేదండి అని మనం త్వరపడి మనం కామెంట్ చేయకూడదు. త్వరపడి మనము తీర్పు దానికి ఇవ్వకూడదు. ఓహో, మొదటి గ్రూప్ ఒకటి ఉందన్నమాట, వాళ్ళు సువార్త గురించి ఈ విధంగా మాట్లాడతారన్నమాట అన్నది మాత్రం మైండ్లో ఉంచండి. ఇక రెండవ గ్రూప్లో ఉన్న వాళ్ళది ఏంటంటే పరిస్థితి, వాళ్ళు అంటున్న మాట లేదా వాళ్ళు అనే మాట కేవలం యేసుప్రభు వారి మరణ, సమాధి, పునరుత్థానంలో గురించిన లేఖనాలే కాదు, అసలు మొత్తం బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న అన్ని వచనాలు కూడా సువార్తకు సంబంధించినవే. అవన్నీ కూడా సువార్తను తెలియజేసే మాటలే. కనుక మీరు వాక్యం చెబుతున్నప్పుడు కంపల్సరీగా యేసుప్రభు వారి మరణ, సమాధి, పునరుత్థానములను ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. బైబిల్లో మీరు ఏ విషయం మాట్లాడినా కూడా అది సువార్త కిందకే వస్తుంది అని మొదటి గ్రూపు వారికి భిన్నంగా వీరు తమ అభిప్రాయాలను తెలియజేయడం మనం ఒకసారి సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని పరిశీలిస్తే బయటపడే సత్యం. మొదటి గ్రూప్లో ఉన్నవారు మీరు ఏమైనా చెప్పండి, మీరు ఆయన మరణ, సమాధి, పునరుత్థానములు చెబితేనే మీరు సువార్త చెబుతున్నట్టు అన్నది మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళు చెబితే, రెండవ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సినంత అవసరం ఏం లేదండి, ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, మీరు ఏదైనా చెప్పండి, అది గాస్పల్ కిందికి వస్తుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఈ తేడా మీరు గమనించాలి. మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళు అంటున్నది రెండవ గ్రూప్లో వాళ్ళు అంగీకరించడం లేదు లేదా అనడం లేదు. రెండవ గ్రూప్లో అంటున్నవారు ఏదైతే అంటున్నారో అది మొదటి గ్రూప్లో అంటున్నవారు అనట్లేదు. మొదటి వారు అంటున్నది మిగిలినవి ఏవి చెప్పకపోయినా పర్లేదు, కానీ ఆయన మరణ, సమాధి, పునరుత్థానం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. మిగిలినవి నువ్వు చెప్పకున్నా ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళు మాత్రం అసలు మరణ, సమాధి, పునరుత్థానాలు చెప్పకున్నా పర్లేదు, నువ్వు ఏది చెప్పినా నడుస్తుంది అన్న రెండు భిన్నమైనటువంటి అభిప్రాయాలు సమాజంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం రెండవ దానిని ఆమోదించాలా, మొదటి దానిని ఆమోదించాలా అన్న సమస్య మన ముందుంది. మరి దీనికోసం మనం ఎలాంటి ముగింపుకు రావాలి? అందుకే ముందే చెప్పాను, ఏది కూడా మన సొంత నిర్ణయాలతో, సొంత జ్ఞానంతో జడ్జిమెంట్ ఇవ్వడం కానీ, మొదటిదే కరెక్ట్ అయ్యిండొచ్చండి అని మొదటి గ్రూప్కి ఓటేయడం కానీ, లేదు రెండవదే కరెక్ట్ అండి అని రెండవ దానికి ఓటేయడం కానీ మనం త్వరపడి చేయకుండా ఆ ఇద్దరు అభిప్రాయాలను మనం జాగ్రత్తగా లేఖనాల దగ్గరకు తీసుకొని వద్దాం. చివరికి బైబిల్ ఏది చెబితే దాన్ని మనం గౌరవిద్దాం. బైబిల్ ఎలా మనల్ని గైడ్ చేస్తే అలా ముందుకెళ్తాం. ఎందుకంటే వ్యక్తుల కంటే బైబిల్ ఎప్పుడూ గొప్పదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు గ్రూపులలో పెద్ద వాళ్ళు ఉండొచ్చు, పేరు మోసిన వాళ్ళు ఉండొచ్చు, గొప్ప బోధకులుగా పిలువబడుతున్న వారు కూడా ఉండొచ్చు. వాళ్ళ నోటి ఇలాంటి మాటలు మనం వింటూ ఉండొచ్చు.
కానీ వ్యక్తిని చూసి మనం లేఖనాన్ని పక్కన పెడితే, వ్యక్తిని చూసి బైబిల్ పక్కన పెడితే మనం మోసపోయే ప్రమాదం ఉంది. మీకు తెలిసిన ఒక సత్యం, బెరే క్రైస్తవులు పౌలు గారు శీల గారు చెప్పిన మాటలే అలాగున ఉన్నవో లేదో అని పరిశీలించారంటే వ్యక్తుల కంటే వాక్యం గొప్పదని మనం బైబిల్లో చూడగలం, తెలుసుకోగలం. అందువలన ఈ రెండు భిన్నమైన అభిప్రాయాలను మనము గౌరవిస్తూ బైబిల్ దగ్గరకు తీసుకొని వద్దాం. మనం మొదటి గ్రూప్లో ఉన్న వారిని కించపరచడం లేదు, రెండవ గ్రూప్లో ఉన్న వారిని కించపరచడం లేదు. భవిష్యత్తులో ఈ వాక్యం మరి అనేక మంది కూడా వింటారు. మీరు మాత్రమే కాకుండా అనేక మంది బయట ఈ రికార్డింగ్ లేదా ఈ యొక్క రికార్డెడ్ డివిడిని భవిష్యత్తులో ఈ మెసేజ్ని వినే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు నేను ప్రస్తావించిన రెండు గ్రూపులలో ఈ వాక్యాన్ని వినేవారు, చూడబోయేవారు ఈ రెండు గ్రూపులలో ఏదో ఒక గ్రూప్లో ఖచ్చితంగా ఉంటారు. అలాంటప్పుడు నా వాక్యం మొత్తం వినకుండానే చాలాసేపు మాట్లాడతాను దీని గురించి, అంత ఇన్ఫర్మేషన్ ఉంది. నా వాక్యం వినకుండానే మొదటిలోనే మీరు నా గురించి క్యాల్కులేషన్స్ వేసేసి నా గురించి మీరే ఒక తుది అభిప్రాయానికి వచ్చేసి లేదండి ఈయన కరెక్ట్ చెబుతున్నాడు అని జడ్జిమెంట్ ఇవ్వకండి, లేదండి నేను తప్పు చెబుతున్నాడని కూడా జడ్జిమెంట్ ఇవ్వకండి. నేను కరెక్ట్ చెబుతున్నానని వినకుండా చెప్పకండి, నేను తప్పు చెబుతున్నానని కూడా వినకుండా చెప్పకండి. ఏది చెప్పాలన్నా మీరు పూర్తిగా విన్న తర్వాతనే మీరు బైబిల్ను గౌరవించి మీరు నిర్ణయం తీసుకోవాలి. గనుక వీళ్ళిద్దరూ క్రైస్తవ సమాజంలో ఉన్న వాళ్ళే గనుక వాళ్ళందరూ మన సహోదరులే. సహోదరులను సహోదర ప్రేమతో నేను ప్రేమిస్తూ ఆ సహోదరులను సహోదరులుగా గౌరవిస్తూ, కానీ ఇది వాక్యానికి సంబంధించింది కనుక, సువార్తకు సంబంధించింది కనుక నేను తొందరపడి నా జీవితంలో త్వరపడకుండా మిమ్మల్ని తొందరపడమని చెప్పకుండా వాళ్ళిద్దరి మీద అత్యంత గౌరవ భావంతో వాళ్ళు చెబుతున్న మాటలను మాత్రం బైబిల్ దగ్గర తీసుకొని వద్దాం. ముందుగా మొదటి గ్రూప్లో వాళ్ళు వెలిబుచ్చుతున్నటువంటి ఈ అభిప్రాయాన్ని బైబిల్ దగ్గర తీసుకొని వద్దాం. ముందుగా అదంతా మాట్లాడుకొని తర్వాత సెకండ్ గ్రూప్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. రెడీనా అందరూ? రైట్. మొదటి గ్రూప్లో వాళ్ళు అంటున్నది ఏంటి? మొదటి గ్రూప్లో అంటున్న వారు మాట్లాడుతున్నది ఏంటి? బైబిల్లో యేసుప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానములకు సంబంధించిన లేఖనాలు తప్ప ఇక ఏ లేఖనాలు కూడా సువార్తకు సంబంధించినవి కావు అనేది వాళ్ళు చెబుతున్నది. అవేవి చెప్పకున్నా పర్లేదు, కానీ ఇదైతే చెప్పాలి. ఇది చెప్పి మిగిలినవి ఏవి చెప్పకపోయినా కూడా దాని గురించి మనం అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ లేఖనాలు తప్ప మిగిలిన ఏవి కూడా సువార్తకు సంబంధించినవి కావు అన్న మాట క్రైస్తవ సమాజంలో మనం వింటున్నాం కనుక కొన్ని లేఖనాలను మనం పరిశీలిద్దాం. ఎందుకు పరిశీలిస్తున్నాం? వాళ్ళనేదో తప్పు పట్టాలని కాదు, వాళ్ళనేదో పాయింట్అవుట్ చేయాలని కాదు, సత్యాన్ని తెలుసుకోవడానికి. ఎందుకంటే సత్యం అనేది పైన ఉందా, లోతుగా ఉన్నదా? బైబిల్ మనకు అడ్రస్ చెప్పింది. సత్యం అన్నది బహు దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడేవాడు. అందుకోసం లోతుల్లోనికి వెళదాం, వాస్తవాలు నేర్చుకుందాం. అందరు సిద్ధపడ్డారు కనుక జాగ్రత్తగా ముందుకెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. చెప్పండి, మన ప్రయాణం ఏంటి? మన ప్రయాణం దేనికోసం? యేసుప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానములు తప్ప మిగిలిన వచనాలు ఏవి సువార్తకు సంబంధించినవి కావు అని అదే బైబిల్ పట్టుకొని వీళ్ళు అంటున్నారు కనుక ఈ వచనాలను నేను చూపించాల్సి వస్తుంది. మీరు కూడా చూసి ఆలోచించండి. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనము ఒకసారి చూద్దాం ప్రియులారా. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండెదవు లేదా ఆశీర్వాదముగా నుందువు. 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. నెక్స్ట్, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ఎవరు అనగా? మొదటి వచనం చూస్తే దేవుడు అని అర్థమైపోతుంది. సో దేవుడు అబ్రహాము గారితో అన్నమాట, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. అలాగనే కదా మనం చదివింది. భూమి యొక్క సమస్త వంశములు అంటే కేవలం ఇశ్రాయేలీలే కాదు, ఈవెన్ అన్యజనులందరూ కూడా నీ యందు ఆశీర్వదించబడతారని అబ్రహాము గారితో దేవుడు తెలియజేశాడు. దేవుడు అబ్రహాము గారితో భూమి యొక్క సమస్త వంశములు ఇంక్లూడింగ్ అన్యజనులు అందరూ నీ యందు ఆశీర్వదింపబడుదురు అని పాత నిబంధనలో అబ్రహాము గారితో దేవుడు చెప్పాడు. దీని గురించి క్రొత్త నిబంధనలో పౌలు గారు ప్రస్తావిస్తూ దేవుడు అబ్రహాము గారితో అన్నది ఆయన ఏమని సంబోధిస్తున్నాడో ఒకసారి గలతీ పత్రికకి వెళ్దాం ప్లీజ్. గలతీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము మనం జాగ్రత్తగా చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు దేనిని? సువార్తను ముందుగా ప్రకటించెను అనంది. అబ్రహాము గారితో ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్పింది ఏ మాట? నీ యందు సమస్త వంశములు, అంటే అన్యజనులు కూడా. దానే పౌలు గారు ఇక్కడ అన్యజనులు అని వివరణ ఇచ్చాడు. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదరని అబ్రహాముకు సువార్తను ముందుగా ప్రకటించెను. అంటే సువార్త అన్నది క్రొత్త నిబంధనకు సంబంధించిన పదమే కాదు, కానీ పాత నిబంధనలో కూడా సువార్త ప్రకటింపబడింది అన్నమాట. ఒక పిక్చర్ వస్తుంది ఇప్పుడు మనకు. ఎందుకు సువార్త అనగానే అది కేవలము క్రొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుత్థానముల గురించి చెప్పినవే సువార్త అన్న అభిప్రాయాన్ని వెలుబుచ్చుతున్నప్పుడు అసలు సువార్త పాత నిబంధనలో కూడా ప్రకటింపబడింది అన్న ఒక పిక్చర్ వస్తుంది ఇప్పుడు. ఇంతకు అబ్రహాము గారికి ప్రకటింపబడిన సువార్త ఏంటి? నీ యందు సమస్త వంశములు, అంటే అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడుదురు అని అక్కడ ఉంది. కోర్స్ అబ్రహాము యందు సమస్త వంశములు ఎలాగ ఆశీర్వదింపబడతాయంటే లోపలికి వెళ్ళిపోయేసరికి యేసుప్రభు వస్తాడు మళ్ళీ. ఎందుకంటే అబ్రహాము సంతానంలోనే యేసుప్రభు వారు పుట్టారు. యేసుప్రభు వారి ద్వారా సమస్త వంశములు ఆశీర్వదింపబడాలి. అది ఓకే. కానీ మనం లేఖనాలను పాయింట్ టు పాయింట్ ఆలోచిస్తున్నప్పుడు పాత నిబంధనలో కూడా సువార్త ప్రకటింపబడింది. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలలో అబ్రహాము గారికి ప్రకటింపబడిన ఒక సువార్త. కానీ ఆదికాండంలో సువార్త అనేం లేదు, కానీ పౌలు గారు మాత్రం ఆయనకు ప్రకటింపబడింది మాత్రం సువార్త అని కన్ఫర్మ్ చేశాడు. ఇది సందర్భం నంబర్ 1 అని మనసులో పెట్టుకోండి. పాత నిబంధనలోని సందర్భం నంబర్ 1. మరొక సందర్భాన్ని చూస్తే మోషే గారు ఇశ్రాయేలీయులను కనానుకు నడిపిస్తున్న రోజులవి. మరొక సందర్భం. అలా కనానుకు నడిపించే ఆ సందర్భంలో మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు ఎన్నో మాటలు సెలవిచ్చాడు. ఆ మాటల్లో ఒక మాట, నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు వింటే నేను వాగ్దానం చేసిన ఆ దేశంలో మీరు ఉంటారు. ఒకవేళ నా మాటలకు భిన్నంగా మీరు ప్రవర్తిస్తే, జీవిస్తే, నేను చెప్పిన దేశంలో ఉండకుండా తిరిగి మరొక జనాంగానికి మీరు దాసులైపోతారు అని మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకు విశ్రాంతిని దయచేయాలన్న దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేశాడు. ఎందుకంటే ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు వీరు. బానిసత్వములో భయంకరమైన వారు టార్చర్ అనుభవిస్తున్నప్పుడు దేవుడు వారికి విశ్రాంతిని ఇవ్వాలనుకున్నాడు. దేవుడు ఎలాగైతే 6 దినములు పని చేసి విశ్రాంతిలోనికి వెళ్ళాడో అలాగే తన పిల్లలకు కూడా ఒక విశ్రాంతిని ఇవ్వాలనుకున్నాడు ఆ రోజు ఇశ్రాయేలీయులకి. అది మోషే గారి ద్వారా తెలియజేశాడు. జాగ్రత్త, నా మాటను జాగ్రత్తగా మీరు పాటించండి. పాటిస్తే మీకు భవిష్యత్తులో విశ్రాంతి ఉంటుంది. లేదంటే తర్వాత కూడా మీరు దాసులుగా మీరు అమ్ముడుపోక తప్పదు, లేదా వెళ్ళిపోక తప్పదు. అందరికి తెలిసిందే చెప్పాను, ఏదైనా కొత్తది చెప్పాను. అయినా కూడా మన నాలెడ్జ్ కోసం ఒక 2 వచనాలు పాత నిబంధనలో నుంచి చూద్దాం. చాలా ఉన్నాయి దీనికి సంబంధించి, కొన్ని మన నాలెడ్జ్ కొరకు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు ముందుగా నేను చదువుతున్నాను. మొదటి 2 వచనములు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, అంటే ఈ మాటలు ఎవరికి చెప్పబడుతున్నాయని అర్థమైపోయింది? ఇశ్రాయేలీయులకు చెప్పబడుతుంది. మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. అంటే దేవుడు వాగ్దానం చేసిన దేశంలో మీరు ఉండాలనుకుంటే దేవుడిచ్చిన విధులను, కట్టడలను మీరు పాటించాలి. అది మోషే గారు తెలియజేస్తున్నారు. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. కానీ జాగ్రత్తగా ఉండాలి అన్న మాటలన్నీ ఆ అధ్యాయంలో కనపడతాయి. 8, 9 వచనాలు కూడా చూద్దాం. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న
కట్టడలను నీతి విధుల గల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొకయుండునట్లు, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము అని వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మోషే గారు ఇశ్రాయేలుకు చెబుతున్నాడు. అలా అయితేనే మీకు భవిష్యత్తు ఉంటుంది అని చెబుతూ ఆ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో స్ట్రైట్ ఫార్వర్డ్గా డైరెక్ట్గా కొన్ని ఇశ్రాయేలుకు చెబుతున్న మాటలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి రెండు వచనములు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అనంది. నీవు వింటే నీకు విశ్రాంతి, నీవు వింటే నీకు భవిష్యత్తు అన్న మాట ఖచ్చితంగా చెబుతున్నాడు మోషే గారు ఇశ్రాయేలీయులకు. ఒకసారి 15వ వచనం చూద్దాం. అదే అధ్యాయంలోని 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల అనందు. చూడండి, మొదటి 2 వచనాలలో వినిన ఎడల, ఇక్కడ వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. వింటే దీవెన, వినకపోతే శాపం. 2 క్లియర్గా చెప్పాడు. ఒకవేళ వినకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో 49వ వచనంలో చెబుతున్నాడు. చూడండి, 49వ వచనం. యెహోవా దూరమై ఉన్న భూదిగంతము నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పించును అని ఇశ్రాయేలీయులకు చెప్పబడిన వచనాలు లేదా లేఖనాలు, వాక్యం ఇదంతా కూడా. సో ఇశ్రాయేలీయులకు ఇప్పుడు వాక్యం చెప్పబడిందా లేదా అనేది ప్రశ్న. అందుకోసం ఆ పాయింట్ మీద ఫోకస్ చేయడానికి మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాను. ఇశ్రాయేలీయులకు వాక్యం చెప్పబడిందా? వాక్యం చెప్పబడింది. హెచ్చరికలు జారీ చేయబడ్డాయా? హెచ్చరికలు జారీ చేయబడ్డాయి ఆజ్ఞల రూపంలో. ఎవరి ద్వారా? మోషే గారి ద్వారా. ఎవరు చెప్పమంటే? దేవుడు చెప్పమంటే. ఆ విధంగా మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకు ఈ హెచ్చరికలు వచ్చాయి. వీటి గురించి ఒక భక్తుడు హెబ్రీ పత్రిక రాస్తూ దీని గురించి ప్రస్తావిస్తూ ఆయన ఏమంటున్నాడో చూద్దాం. ఇప్పుడు మనం చదివిన ఈ వచనాల భావం ఏదైతే ఉన్నదో దాని గురించి ఆయన ఏమంటున్నాడో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ముందుగా వీలైతే ఆ డోర్ వేద్దామా కొద్దిసేపు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17, 18, 19 చివరి వచనాలు. ఈ చివరి వచనాలను ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 17 నుండి 19. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను. 40 ఏండ్లు అనగానే మీకు అర్థమైపోవాలి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల గురించి. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను. పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. ఇశ్రాయేలీయుల గురించి కన్ఫామ్. 18. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ఇది ఇశ్రాయేలుల గురించి అని మీరు కన్ఫర్మ్ చేసుకున్నట్టుకు నేను పరిచయం చేసినటువంటి లేదా చూపించినటువంటి మాటలు. 4వ అధ్యాయానికి వెళ్దాం. కింది 4వ అధ్యాయానికి వెళ్దాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమోనని భయము కలిగి ఉందుము. 2వ వచనం ఇప్పుడు చూద్దాం. 2. వారికి ప్రకటింపబడినట్లు, నెక్స్ట్ మనకును సువార్త ప్రకటింపబడిన నందు. చూడండి, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇశ్రాయేలీలకు కూడా ఏం ప్రకటింపబడింది? సువార్త ప్రకటింపబడింది. ఏమని ప్రకటింపబడింది? ఎవరు ప్రకటించారు ఈ సువార్తను? మోషే గారు ప్రకటించారు సువార్తను. ఏమని ప్రకటించాడు సువార్తను? దేవుడు చెప్పినట్టుగా వింటే ఈ దేశంలో మీరు ఉంటారు, వినకపోతే శాపము కలిగి మరొక దేశానికి మీరు దాసులుగా అమ్ముడుపోతారు లేదా అప్పగింపబడతారు అని మోషే గారు ద్వితీయోపదేశ కాండంలో ఇప్పుడు మనం చదివామే, కాండాలలో మనం చదువుతున్నామే. దానంతటిని భక్తుడు ఏమంటున్నాడు క్రొత్త నిబంధనలో? సువార్త. ఇప్పుడు నేను మొదటి గ్రూపు వారిని అడుగుతున్న ప్రశ్నలు ఇవన్నీ మనం మర్చిపోకండి. మొదటి గ్రూపులో అంటున్న వాళ్ళు ఏంటి? కేవలం ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాలకు సంబంధించినవి తప్ప ఏవి సువార్తకు సంబంధించినవి కావు అంటున్నారు కనుక ఇవి చూపించాల్సి వస్తుంది. అసలు మొదటి గ్రూపే లేదనుకోండి, వీటి గురించి ప్రస్తావనే రాదు. రైట్? అదే అధ్యాయము, అదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనములు కూడా చూద్దాం. 6-7 వచనములు కూడా చూద్దాం.
కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు అని అంటున్నాడు. ముందు సువార్త వినిన వారు, పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఎవరైతే సువార్త విన్నారో ఆ ఇశ్రాయేలీల్లో కొంతమంది అవిధేయులే సువార్త నమ్మలేదు. సువార్తకు అవిధేయులయ్యేసరికి దేవుడు వారిని విశ్రాంతిలోనికి నడిపించలేదు. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు కూడా సువార్త ప్రకటింపబడింది మోషే గారి ద్వారా. చెప్పండి, పాత నిబంధనలో సువార్త ఎంతమంది విన్నారు? ఇప్పటివరకు నేను చూపించిన సందర్భాలు అబ్రహాము గారు సువార్త విన్నారు, కానీ అబ్రహాము గారు విన్న సువార్త ఒకటి. నెక్స్ట్ ఇశ్రాయేలీలు సువార్త విన్నారు, ఇశ్రాయేలుకు ప్రకటింపబడిన సువార్తలో ఉన్న విషయం మరొకటి. కానీ ఆ రెండింటినీ బైబిల్ చెబుతున్నది సువార్తనే చెబుతోంది. మరొక సందర్భం చూద్దాం. 3వ సందర్భం, అబ్రహాము గారి కాలం అయిపోయింది, మోషే గారి కాలం అయిపోయింది. తర్వాత మరొక భక్తుడు చరిత్రలో కనపడతాడు, ఆయనే దావీదు మహారాజు గారు. ఆయన దగ్గరికి వెళ్దాం ఒకసారి. కీర్తనల గ్రంథంలోని 40వ కీర్తన. ఇది దావీదు గారు రాసిన కీర్తన. 40వ కీర్తన 9, 10 ఈ 2 వచనాలు చూద్దాం. 9, 10 వచనములు చూద్దాం. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యెహోవా, అది నీకే తెలిసి ఉన్నది. అంటే దావీదు గారు దేవునితో మాట్లాడుతూ, నా జీవితంలో నేను కూడా సువార్త ప్రకటించాను ప్రభు, అది నీకు తెలుసు అంటున్నాడు. దావీదు గారు కూడా సువార్త ప్రకటించారా? 10వ వచనం, నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. దావీదు గారు కూడా తన జీవితంలో సువార్త ప్రకటించాడు. దావీదు గారు ఏం ప్రకటించారు? అఫ్కోర్స్ దావీదు గారు ప్రకటిస్తూ కూడా తన జీవితంలో అటు పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు ఐగుప్తు నుంచి వచ్చిన రక్షణ గురించి ఆయన మాట్లాడారు. రాబో కాలంలో మెస్సై రాబోతున్నాడని కూడా, క్రీస్తు మరణ సమాధి పునరుత్థానంలో గురించి దావీదు గారు ముందే మాట్లాడినట్టుగా ఎన్నో లేఖనాలు మనకు తెలుసు. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అన్న మాటలు కదా. నీ పరిశుద్ధిని నీవు పాతాళంలో కుళ్ళు పట్టనీయలేదు, పాతాళంలో విడిచిపెట్టలేదు, కుళ్ళు పట్టనీయలేదు. ఇవన్నీ యేసుప్రభు వారి గురించి దావీదు గారు మాట్లాడారు. కానీ పాయింట్, పాత నిబంధనలో దావీదు గారు కూడా సువార్త ప్రకటించినట్టుగా మనకు అర్థమైపోతుంది. ఆ సువార్తలో ఆయన ఐగుప్తు నుంచి వచ్చిన రక్షణ గురించి మాట్లాడారు, రాబో కాలంలో ప్రభు నుంచి రాబో రక్షణ గురించి కూడా మాట్లాడారు. కానీ దావీదు గారు మాట్లాడిన మాటలన్నీ కూడా దేని కిందికి వస్తున్నాయి? సువార్త కిందికి వస్తున్నాయి. ఇంకా ముందుకెళ్ళి కీర్తనల గ్రంథంలో ఇంకేమైనా సువార్తకు సంబంధించి మనము లేఖనాలను ఏమైనా చూడగలమేమో చూద్దాం. 96వ కీర్తన, అదే కీర్తనల గ్రంథంలోని 96వ కీర్తన మొదటి 2 వచనములు లేదా మొదటి 3 వచనములు చూడగలిగితే, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అన్నది చూడండి. పాత నిబంధనలో రక్షణ సువార్త ఏంటి? పాత నిబంధనలో రక్షణ సువార్త ఏం ప్రకటించగలరు? అంటే పాత నిబంధనలో ఉన్నప్పుడు దేవుని ప్రజలకు రక్షణ ఏమైనా వచ్చిందా? వచ్చింటే ఎక్కడి నుంచి వచ్చింది రక్షణ? ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి. పాత నిబంధనలు ఇశ్రాయేలీయులను దేవుడు ఎన్నిసార్లు రక్షించలేదు? ఐగుప్తు నుంచి వాళ్ళకి కలిగింది రక్షణే. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత మీరు చదివితే, ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఎన్నో జనాంగాలకు వీళ్ళు దాసులుగా వాళ్ళు మిగులుతారని తెలుసు. మీ అందరికి బాగా గుర్తుపట్టగలిగే వాస్తవం, సంసోను గారు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించడం. కేవలం ఫిలిష్తీయులు మాత్రమే కాదండి, అంతకుముందు ఎంతోమంది జనాంగం ఉన్నారు. అరామ్నహరాయిము అని ఒక జనాంగం, ఆ ప్రాంత జనాంగం, మెసపటోమియా అంటాం. ఆ జనాంగానికి వీరు దాసులుగా అయ్యారు. మోయాబీయులకు అయ్యారు, మిద్యానీయులకు అయ్యారు, అమ్మోనీయులకు అయ్యారు కదా. వీళ్ళందరికీ వీళ్ళు దాసులుగా అయ్యారు. వారందరి నుండి దేవుడు రక్షించాడు. మరి దాని అంతటిని మనం ఏమనాలి? రక్షణ సువార్త. దేవుడు, ఎందుకంటే పాత నిబంధనలో పస్కా అనేది ఒక పండుగ ఉంది. ఆ పస్కా పండుగను దేవుడు ఒక పద్ధతిలో ఆచరించమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, భవిష్యత్తులో మీ కుమారులు ఇది ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు, యెహోవా తన బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనల్ని రక్షించెను అన్న మాట మీ పిల్లలకు మీరు తెలియచేయాలి అని ముందే తల్లిదండ్రులకు చెబుతాడు. అది రక్షణ సువార్త. 96వ కీర్తనలో మనం చూస్తున్నాం, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి.
రాజుల కాలంలో దేవుడు రక్షించలేదా? దావీదు గారి ద్వారా ఎన్ని విజయాలు అందించాడు ఇశ్రాయేలీలకి. దానంతటిని రక్షణ సువార్త, పాత నిబంధనలో కూడా రక్షించాడు దేవుడు ఇశ్రాయేలీల్ని. దాన్ని 10 మందికి తెలియజేస్తే అది రక్షణ సువార్త అని లేఖనం పిలుస్తోంది. అనగా పాత నిబంధనలో కూడా సువార్త ప్రకటింపబడింది అని మర్చిపోకండి. ఎందుకు దీన్ని నేను స్పెషల్గా చెబుతున్నానో మళ్ళీ నేను గుర్తు చేయాలి. యేసుప్రభు వారి మరణ సమాధి పునరుత్థానాలకు సంబంధించినవి కాకుండా మిగిలిన ఏ లేఖనాలు కూడా సువార్త కిందికి రావు అని వీళ్ళు అంటున్నారు కనుక ఇవన్నీ మనం ముందు పెడుతూ మరి వీటన్నిటి గురించి ఏంటి అని అడుగుతున్నాం. ఇంకా ముందుకు వెళ్దాం. ఐఎమ్ నాట్ డన్, ఇంకా అయిపోలేదు దీని గురించి, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 6-7 వచనములు ముందుగా చూద్దాం. 6-7 వచనములు ముందుగా చూస్తే, ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 6 నుండి. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. ఈ మాట జాగ్రత్తగా చూడాలి మీరు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అన్న మాట ఉంది 7-8 వచనాలలో. 6-7-8 వచనాలలో సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, జనులందరూ కూడా గడ్డి లాంటి వారే అన్న మాట ఇప్పుడు మీరు ఈ లేఖనాలలో చూస్తున్నారు. దీని గురించి పేతురు గారు జ్ఞాపకం చేస్తూ తన పత్రికలో, ఒక్కసారి యెషయా 40 క్లోజ్ చేయకండి, ఒక్కసారి మనం పేతురు గారు రాసిన మొదటి పత్రికకి వెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రికకు వెళ్ళగలిగితే అందులో 24వ వచనము చూద్దాం. 24వ వచనం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఇదంతా ఇప్పుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చూశారు మీరు. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ పేతురు గారు, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే అని పేతురు గారు చెప్తున్నారు. గమనించారో లేదో మీరు? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6-7-8 వచనాలలో మనం చదువుకున్నది పేతురు గారు చెబుతూ, ఆ రోజుల్లో మీకు ప్రకటింపబడిన సువార్త అదే, ఆ తర్వాత మీకు వచ్చిన సువార్త అదే. అంటే సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు అన్న మాట కూడా దేని కిందకి వచ్చేస్తోంది? ఇప్పుడు సువార్త కిందకి వచ్చేస్తోంది. అది యెషయా గ్రంథంలో ఉంది. అది సువార్త కాదంటే ఎలా? అది కూడా సువార్త కిందికి రావాలి. రైట్. ఇప్పుడు మళ్ళీ యెషయా గ్రంథం 40 కిందికి వస్తే, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోనికి మనం రాగలిగితే 9వ వచనం నుంచి 8 వరకు చూసుకున్నాం ఇందాక. 9 నుంచి కిందికి వెళ్దాం. సియోను, సియోను అంటే యెరూషలేం మర్చిపోకండి. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, అంటే సియోన్ అనే యెరూషలేం కూడా సువార్త ప్రకటిస్తోంది పాత నిబంధన. ఉన్నత పర్వతములు ఎక్కుము, ఉన్నత పర్వతము ఎక్కుము సియోనుతో చెబుతున్నాడు. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించు, భయపడగా ప్రకటించు. ఇంతకు ఏమని ప్రకటించాలి? కింద ఉంది, ఏమని ప్రకటించాలి? ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించు. ఇదిగో మీ దేవుడు అని ప్రకటించాలి. ఇదిగో నీ దేవుడు అనే మాట కూడా దేని కిందకి వస్తుంది? ఇప్పుడు సువార్త కిందికి వస్తుంది. అవునా? లేఖనాలు కనపడుతున్నాయి మనకు. 52వ అధ్యాయం అదే యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఇంతకు సువార్త ప్రకటించు సేవకుడు గురించి మాట్లాడుతూ అతను ఏమని ప్రకటిస్తున్నాడట? నీ దేవుడు ఏలుచున్నాడు, నీ దేవుడు ఏలుచున్నాడు అనే మాట కూడా దేని కిందికి వచ్చేసింది? ఇప్పుడు సువార్త కిందికి వచ్చేసింది. సువార్త కిందికి వచ్చేస్తోంది. పాత నిబంధనలో కూడా సువార్త ప్రకటింపబడింది, వచనాలు మనం గమనిస్తున్నాం. మిగిలిన లేఖనాలే కాదని, అసలు మిగిలిన లేఖనాలు అందులో సువార్త లేదని ఎవరైనా అనుకుంటే బైబిల్ చాలా స్ట్రిక్ట్గా, సీరియస్గా మరి వారితో మాట్లాడుతున్నట్టుగా ఈ వచనాలు మీరు చూస్తున్నప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. క్రొత్త నిబంధనలో కూడా వద్దాం. క్రొత్త నిబంధన కూడా మనం ప్రవేశించగలిగితే అపోస్తలుల కార్యములు
14వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 15వ వచనం చూద్దాం. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావము గల నరులమే. జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అని చెప్తున్నారు పౌలు గారు, బర్నబా గారు. ఇంతకు వీళ్ళు ప్రకటిస్తున్న సువార్త ఏంటి? వ్యర్థమైన వాటిని విడిచి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగుము అన్నది కూడా దేని కిందికి వస్తుంది? సువార్త కిందికి వస్తుంది. అనగా మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది, డైరెక్ట్గా యేసుప్రభు వారి మరణ సమాధి పునరుత్థానాలు చెప్పే వచనాలే కాకుండా బైబిల్లో మిగిలిన చోట్ల కూడా, ఉదాహరణకు సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు అన్న మాట కూడా, అది కూడా ఒక సువార్త అని పేతురు భక్తుడు చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. త్వరపడి మొదటి గ్రూప్ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అనడం వలన ఈ వచనాలన్నీ మనతో చాలా సీరియస్గా మాట్లాడుతున్నట్టుగా మనం భావించాలి. మొదటి గ్రూప్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, లేఖనాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన లేఖనాలు కూడా దేవుని చేత పంపబడినవి కనుక అంత అవసరం లేదని మాత్రం మీరు పొరపాటును కూడా భావించకూడదు. బైబిల్లో ఉన్న లేఖనాలన్నీ అవసరమే, కానీ కొన్ని లేఖనాలు మనకు అవసరం లేదు. కొన్ని లేఖనాలు మీరు చెప్పకున్నా పర్లేదు, ఆ లేఖనాల గురించి మీరు పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు, ఆలోచించకపోయినా పర్లేదు. కానీ మరణ సమాధి పునరుత్థానాల గురించి తెలియజేసే వచనాలు మాత్రమే మీరు మాట్లాడుతూ వెళితే సరిపోతుంది అని చాలామంది అక్కడికి మాత్రమే పరిమితమైపోయి వాళ్ళ నోట మనం ఎప్పుడు విన్నా కూడా కేవలం ఈ మాటలు తప్ప ఇంకొకటి రాకుండా మనం చూస్తూ ఉంటాం. ఇది మొదటి గ్రూపుకు సంబంధించినది క్రైస్తవ సమాజంలో. ఏమంటే మన బండ్లేమో బయట రోడ్డు మీద అడ్డంగా లేవుగా, హార్న్లే వస్తున్నాయి. రైట్. ఇప్పుడు రెండవ గ్రూప్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఈ సెకండ్ గ్రూప్ వాళ్ళదేంటి? యేసుప్రభు వారి మరణ సమాధి పునరుత్థానములకు సంబంధించినవే కాదు, కానీ మీరు బైబిల్లో ఏ వచనం తీసి మాట్లాడినా కూడా మీరు సువార్త ప్రకటిస్తున్నట్టే అని వీళ్ళు అనడం మనం వింటున్నాం. ఇప్పుడు మొదటి గ్రూప్ వాళ్ళు ఏమంటారో మీకు చెప్పాను, రెండవ గ్రూప్ ఏమంటుందో చెప్పాను. మీరు ఏ గ్రూప్లో ఉండాలనుకుంటున్నారో చెప్పండి ముందుగా. ఏ గ్రూప్ బాగుంది మీకు? ఏ గ్రూప్ బాగుంది? రెండో గ్రూపే కొంచెం బాగుందా? పూర్తిగా బాగుందా? త్వరపడి రెండో గ్రూప్లో మీరు సెటిల్ అవ్వకండి. నేను ఉన్నాను కదా, నేను నడిపించేంత వరకు మీరు నాతో రండి. మధ్యలో ఇది బాగుందని స్టేషన్ దిక్కండి. ఓకే. ఈ రెండవ గ్రూప్ని కూడా జాగ్రత్తగా మనం లేఖనాల దగ్గర తీసుకొని రావాలి, తప్పదు. ఆపరేషన్ కదా, ఇదంతా ఒక పోస్ట్ మార్టం లెవెల్లో చేస్తున్నాం మనం, అప్పుడే సత్యం బయటకు వస్తుంది. ఈ రెండవ గ్రూప్లో ఉన్న వాళ్ళు చేసే భయంకరమైన పొరపాటు ఏంటంటే వీళ్ళు యేసుప్రభుకి అంతగా పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆయన మరణ సమాధి పునరుత్థానాల గురించి మీరు చెప్పుకున్నా పర్లేదండి, మిగిలిన ఏమైనా చెప్పండి అని వాళ్ళు యేసుప్రభును అందరిలో ఒకటిగా భావిస్తుంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసే భయంకరమైన పొరపాటు ఇది. బైబిల్లో ఉన్న ఏ లేఖనమైనా సువార్త కిందికి వస్తుందన్నంత మాత్రాన వాళ్ళు ఏదో చాలా గొప్ప పని చేస్తున్నట్టు కాదు, కానీ వాళ్ళు చేసే భయంకరమైన తప్పు ఏంటంటే, మొదటి గ్రూప్ వాళ్ళు ఒక విషయంలో కరెక్ట్గా ఉన్నారు, మరొక విషయంలో పొరపాటు చేస్తున్నారు. సేమ్ పొరపాటే రెండవ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒక విషయంలో కరెక్ట్గా ఉండి మరొక విషయంలో పొరపాటు చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళిద్దరూ కూడా సగం కరెక్ట్గా ఉండి సగం పొరపడుతున్నారు. వీళ్ళు పొరపడుతున్న విషయంలో వీళ్ళు పొరపడడం లేదు, వీళ్ళు కరెక్ట్గా చెబుతున్న విషయంలో వాళ్ళు కరెక్ట్గా చెప్పట్లేదు. ఓవరాల్గా పిక్చర్ ఏంటంటే యేసుప్రభు మరణ సమాధి పునరుత్థానములు తప్ప ఇంకే లేఖనం కూడా అంత అవసరం లేదనేది మొదటి వాళ్ళు అంటే, వీళ్ళంటారు రెండవ గ్రూప్లో ఉన్నవాళ్ళు యేసుప్రభు అంటే అందరి ప్రవక్తల లాంటి వాడు, అందరిలో ఒకడు, ఆయన గురించి మీరు అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. సందర్భం వస్తే ఆయన మరణం గురించి చెప్పండి, సందర్భం వస్తే ఆయన సమాధి గురించి చెప్పండి, సందర్భం వస్తే ఆయన పునరుత్థానం గురించి చెప్పండి, కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి అని
యేసు ప్రభు యొక్క విలువ తెలియకుండా రెండవ గ్రూప్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ వీళ్ళకి తెలియని ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, రెండవ గ్రూప్లో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ 66 పుస్తకాలు ఉన్న ఈ బైబిల్లో మొదటి భక్తుడి నుండి చివరి భక్తుడి వరకు భక్తులు ఎంతమంది ఉన్నా, ప్రవక్తలు ఎంతమంది ఉన్నా, సేవకులు ఎంతమంది ఉన్నా, ఆ ప్రవక్తలందరి విశ్వాసం ఒక యేసు ప్రభు చుట్టే తిరుగుతుంటుందని రెండవ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎందుకో అర్థం చేసుకోలేకపోయారు, ఫెయిల్ అయిపోయారు. ఈరోజు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, యేసు ప్రభు అందరిలో ఒకడు కాదు. యేసు ప్రభు ప్రవక్తలందరి లాంటి వాడు కాదు. యేసు ప్రభు అందరిలో ఒకడు కాదు. యేసు ప్రభు అందరికీ ఒకడు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. అందరిలో ఒకటిగా యేసు ప్రభుని వేసుకొని మాట్లాడితే నీకే యేసు ప్రభు విలువ తెలియకపోతే సువార్థికుడిగా రేపొద్దున ఆయన గురించి నువ్వేం చెబుతావు? ఇప్పుడు జాగ్రత్తగా విందాం. రెండవ గ్రూప్ వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్న మాట. పాత నిబంధనలో మోషే గారు ఉన్నారు, ఏలియా గారు ఉన్నారు, సమూయేలు గారు ఉన్నారు. ఇలాంటి ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ ద్వారా దేవుడు రక్షణ అయితే దయచేశాడు. ఐగుప్తీయుల నుండి రక్షణ మోషే గారి ద్వారా అందింది, కరెక్ట్. అది అనేక మంది రక్షకులనే న్యాయాధిపతుల ద్వారా అనేక సార్లు రక్షణ దేవుడు దయచేశాడు, అది 100% కరెక్టే. కానీ ప్రవక్తలందరి విశ్వాసం, ప్రవక్తలందరి ఆలోచన ఎవరి మీద ఉందో మనం బైబిల్ని జాగ్రత్తగా చదివితే వీళ్ళందరూ కూడా యేసు ప్రభు కొరకే నిరీక్షణ కలిగి బతికి చనిపోయారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు మీకు బాగా ఈజీగా అర్థమయ్యే ఒక మాట చెప్పేస్తాను. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు దొరకదు. మోషే గారు ఉన్నారు. మోషే గారికి ఐగుప్తు సింహాసనం వచ్చే అవకాశం వచ్చింది. ఫరో కుమార్తె కుమారుడు అని అనిపించుకునే అవకాశం వచ్చింది. అప్పుడు ఎవరి కోసం మోషే గారు సింహాసనాన్ని వదిలేశాడో చెప్పండి? ఐగుప్తు ధనము కంటే చెప్పండి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోషే గారు ఎంచుకున్నారంటే మోషే గారికి యేసు ప్రభు తెలుసా తెలీదా? చెప్పండి. ఏమని తెలుసు? నేను బహుశా ఈ దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడినేమో కానీ ఈ ఇల్లంతటికి పైగా నమ్మకమైన వాడు నాకంటే గొప్పవాడు ఉన్నాడని మోషే గారికి తెలుసు. నా వంటి వాడు వస్తాడు మీలో నుండి, మీరు ఆయన మాట వినాలని మోషే గారు యేసు ప్రభువును పరిచయం చేసి సైడ్ అయిపోయాడు. అసలు తన జీవితంలో మోషే గారు సింహాసనం వదులుకొని కనానుకు నడిపించడానికి ఎందుకు డిసైడ్ అయిపోయాడంటే ఆయనకు ముందే తెలుసు, ఈ పని చేయడం వలన రాబో కాలంలో నేను కనానుకు అడుగు పెట్టినా అడుగు పెట్టకపోయినా అది తర్వాత సంగతి. మోషే గారు కనాన్లో అడుగు పెట్టలేదండి. దాని కొరకు ఇంకేదో జీవితమే కోల్పోయినంతగా ఫీల్ ఏమి అవ్వలేదు. 3 సార్లు దేవుని బ్రతిమలాడాడు. ఇంక నువ్వు మాట్లాడక దీని గురించి అని దేవుడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు, సైలెంట్ అయిపోయాడు. కానీ మోషే గారు మాత్రం నెమ్మదిగా చనిపోయాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు భవిష్యత్తులో మెస్సయ్య వస్తాడని, ఆయన వచ్చినప్పుడు అందరితో పాటు తనను కూడా పరలోకానికి తీసుకొని వెళతాడని మోషే గారికి క్లియర్ కట్గా పిక్చర్ తెలుసు. అసలు యేసుప్రభు అంటే ఈ రెండవ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎందుకు తెలియదంటే ఆయన గురించి వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోయారు కనుక. కానీ మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈ సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ ఎలాగైతే తిరుగుతాయో ఈ 66 పుస్తకాల ఈ మహా వేద గ్రంథంలో సెంట్రల్ ఫిగరే నీతి సూర్యుడనే యేసుప్రభు. ఆ నీతిని సూర్యుని చుట్టే గ్రహాలనే భక్తులు తిరుగుతూ ఉండాలి. ఇది మీకు అర్థమైపోవాలి. గ్రహాలు ఎన్నున్నా సూర్యుడు మాత్రం ఒకడే. అలాగే భక్తులు ఎంతమంది ఉన్నా నీతి సూర్యుడు మాత్రం ఒకడే. ఆ గ్రహాలలో మోషే గారు ఒకరు అనుకోండి, మీకు అర్థం కావడానికి గ్రహం అన్నాను, మోషే గారు గ్రహం అనకండి మళ్ళీ. అందరూ భక్తులే, అందరూ ప్రవక్తలే, కానీ వాళ్ళందరూ ఎవరి చుట్టూ తిరగాలి? యేసు ప్రభు చుట్టూ తిరగాలి. ఇంకా బాగా చెప్పాలంటే పాత నిబంధనలో ఉన్న ప్రతి లేఖనము వెనకల దాన్ని విడదీస్తే చివరికి యేసు ప్రభు బయటకు వస్తాడు. అల్టిమేట్ ఆన్సరే యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరు అని అడిగితే ప్రతి సమస్యకు పరిష్కారం ఆయనే. కానీ పరిష్కారం దగ్గరికి తీసుకొని రావడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని ఫాలో అవ్వాలి. కానీ దానికంటే ముందుగా రెండవ గ్రూప్ వాళ్ళకి నేను బాగా క్లియర్గా చెప్పాలి కనుక ఈ వచనాలు నేను చూపించాలి. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ ప్రభు కోసమే బతికారనడానికి, అసలు ఆయన కోసమే ఎదురు చూశారనడానికి బైబిల్లోని కొన్ని వచనాలు జాగ్రత్తగా మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మీరు నోట్స్ నీట్గా రాసుకుంటున్నారుగా. సెకండ్ గ్రూప్కి వెళ్ళిపోయాం ఇప్పుడు మనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. నేను మొదటి గ్రూప్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నంతసేపు బహుశా రెండో గ్రూప్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. కానీ మీ దగ్గర కూడా వస్తానని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదేమో. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా వస్తున్నాను మీ దగ్గరికి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనాలు జాగ్రత్తగా చూద్దాం. 10-11 వచనాలు.
మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు, పాత నిబంధనలోని ప్రవక్తలు, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, అంటే వాళ్ళకేం తెలుసు? వాళ్ళ యందు ఉన్న ఆత్మ క్రీస్తు ఆత్మని తెలుసు. క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలము నెట్టి కాలను సూచించు వచ్చేనో దాన్ని విచారించి పరిశోధించిరి. అంటే ఎక్కడో మోషే గారు నా వంటి ప్రవక్త వస్తాడని చెప్పి ఆయన చనిపోయాడు. తర్వాత వచ్చిన కాలంలో ఉన్న ప్రవక్తలు బహుశా మోషే గారు చెప్పిన ఆ ప్రభు మా కాలంలో వస్తాడేమో అని ఆశతో ఎదురు చూస్తే వాళ్ళ కాలంలో రాలేదు. అలాగన మలాకి వరకు అందరు ఎదురు చూశారు. చివరికి మలాక్ గారు కూడా అర్థమైపోయి ఇదిగో రాబో కాలంలో వస్తాడు నీతిశూరుడు, నా టైంలో కదా అని తేలిపోయింది. ఓవరాల్గా పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ కూడా యేసు ప్రభు కొరకు ఎదురు చూశారనడానికి బైబిల్లోని మరిన్ని మాటలు మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, లూకా సువార్త మొదటి అధ్యాయం. లూకా సువార్త మొదటి అధ్యాయం 68 నుండి 75 వచనాలు మీరు రాసుకోండి, కలిసి ఉంటాయి తెలుగు బైబిల్లో. 68 నుండి 75 నేను చదువుతున్నాను. 67 నుంచి చదువుదామా? ఇంకా బాగా అర్థమవుతుంది సందర్భం. 67 నుండి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. దేని నుండి? దేని గురించి? దీనిని గురించి అంటే దేని గురించి? యోహాను గారు పుట్టాడండి. యోహాను గారి గురించి మాట్లాడుతూ, ఏమండి యోహాను గారు ఎవరి కోసం వచ్చాడో మనకు తెలిసిన విషయం. ఎవరికి సాక్షిగా వచ్చాడు? ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు యోహాను గారు పుట్టినట్టుగా మనకు తెలుసు. ఇదంతా పరిశుద్ధాత్మ పూర్ణుడై జకర్యా గారు ఎరిగి పరిశుద్ధ ప్రవక్తలందరి నోటంట. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో మధ్యలో. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. అంటే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరికీ ఎవరి గురించి తెలుసు? ఎవరి గురించి తెలుసు? యేసుప్రభు వస్తాడని ముందే తెలిసి దాని గురించి వాళ్ళు ముందే ప్రకటించేశారు. ఆనందంతో ప్రకటించారు, ఆశతో ప్రకటించారు జరుగుతుందని. మరి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16-17 వచనములు చూద్దాం ప్రియులారా. 16-17 వచనములు చూద్దాం. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను 17 చాలా ఇంపార్టెంట్ చూడండి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే ప్రవక్తలందరూ పాత నిబంధనల్లో ఏం చూడాలనుకున్నారు, ఏం వినాలనుకున్నారు? యేసు ప్రభును డైరెక్ట్గా చూడాలనుకున్నారు. యేసు ప్రభు కార్యాలను డైరెక్ట్గా చూడాలనుకున్నారు. ఆయన మాటలు డైరెక్ట్గా వినాలనుకున్నారు. కానీ వాళ్ళ కాలంలో అది జరగలేదు. కానీ శిష్యులతో చెబుతూ, చూచుచున్న మీ కన్నులు ధన్యములు, వినుచున్న నీ చెవులు ధన్యములు. కానీ భౌతికంగా యేసుప్రభుని చూస్తున్నప్పుడు ఆయన విలువ మిగిలిన వాళ్ళకి తెలియలేదు, కానీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు. కానీ పాత నిబంధనలో ప్రవక్తులు 1000 కళ్ళతో ఆయన కొరకు ఎదురు చూసినట్టుగా ప్రభువు చెబుతున్నాడు. జాగ్రత్తగా మనం చూడాలి. ఇది నేను చెబుతున్నాడు, మీరేమని ఆలోచించాలి. ప్రవక్తలందరికీ ఎవరు తెలుసు? యేసుప్రభు తెలుసు మాత్రమే కాదు, ఆయన మీద నిరీక్షణ నుంచే వీళ్ళందరూ బ్రతికారు. అసలు వీళ్ళందరికీ ఏమని పేరుందో తెలుసా? సాక్షి సమూహము. వీళ్ళందరికీ ఉన్న పేర్లు ఏంటో చెప్పండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందునని ఆ భక్తుల గురించే హెబ్రీ పత్రికలో మనం చదివేది. వాళ్ళందరికీ ఉన్న పేర్లు ఏంటో చెప్పండి. సాక్షి సమూహము. ఎవరికి సాక్షులు? వీళ్ళందరూ కూడా. యోహాను గారు ఎలాగైతే వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి లోకానికి వచ్చాడో వాళ్ళందరూ ముందుగా ఆ వెలుగు గురించి ప్రకటించారు. యెషయా గారు ప్రకటించలేదా? మీ వెలుగు గురించి ప్రకటించారండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 3 వచనాలలో కానీ, యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి 7 వచనాలలో కానీ వెలుగు రాబోతుందని ముందే ప్రకటించాడు ఆయన. నీతి సూర్యుడు అని ప్రకటించాడు మలాకి. అవునా? వాళ్ళందరికీ తెలుసు రాబోయే కాలంలో ఈ ప్రపంచం అస్సలైన వెలుగును చూడబోతోందని. కనుక ఈ విషయాలు జాగ్రత్త పెట్టుకుంటే మనసులో ప్రవక్తలందరిలో ఒకడు కాదు యేసుప్రభు, వాళ్ళందరికీ కూడా ఒకటే. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం, అయిపోలేదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త
24వ అధ్యాయము 27వ వచనం చూద్దామా? 27వ వచనం చూద్దాం. మోషేయు సమస్త ప్రవక్తలను, ఒకరు కాదు ఇద్దరు కాదు, మొత్తం అందరూ మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపినంటే అసలు ప్రవక్తలందరూ మాట్లాడారండి. పలానా ప్రవక్త ఆయన గురించి మాట్లాడలేదు అనేం కాదు, అందరూ మాట్లాడేశారు. 44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చిన వ్రాయబడినవన్నీ నెరవేరవాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు చెప్పలేదని చెబుతున్నాడు. అంటే అన్ని గ్రంథాలలో, అన్ని పుస్తకాలలో అందరూ ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి అద్భుతంగా మాట్లాడినట్టుగా బైబిల్లో ప్రభువు సెలవిస్తున్నాడు. అయితే మీకు ఒక అర్థం కావాలి, పాత నిబంధనలో ప్రవక్తలందరూ మాట్లాడిన ప్రతి మాట ఏం లేదు, అవన్నీ మన యుద్ధకి ఇంకా చేరలేదు. ఎన్నైతే చేరాయో అవి చూస్తున్నాం. ఉదాహరణకు ఆయన నజరేయుడు అనబడును అని కొత్త నిబంధనలో ఉంటుంది. ఆయన నజరేయుడు అని అనబడును అన్న మాట వ్రాయబడి ఉన్న ప్రకారం అని ఉంటుంది. కానీ పాత నిబంధనలో మీరు చూస్తే ఆ మాట మీకు కనబడదు. కనబడనంత మాత్రాన, కనిపించినంత మాత్రాన కొత్త నిబంధనలో ఉన్న మాట తప్పని కాదు. ఎందుకంటే అన్ని మాటలు పాయింట్ టు పాయింట్ మనకు అందలేదు అనడానికి యేసుప్రభు చేసిన కార్యములు అన్నీ రాస్తే భూలోకమైనను సరిపోదన్నాడు భక్తుడు. అవునండి, అన్నీ అందకపోతే ఈరోజు మన పరిస్థితి ఏంటంటే మనకు సంపూర్ణంగా రాలేదేమో అని అనుకోకండి. ఉదాహరణకు లవొదొకీయులకు రాసిన పత్రిక మనకు రాలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొలసి పత్రిక అందింది, కానీ లవొదొకీయకు కూడా పౌలు గారి పత్రిక రాశాడు. ఆ పత్రిక మన వరకు రాలేదు. అలాంటప్పుడు మనం ఏమనాలి దీన్ని? ఉదాహరణకు లవొదొకీయకు పత్రిక రాశాడో లేదో చూద్దాం. అంటే కొంతమంది దీన్ని అన్నీ రాకపోతే ఎలాగండి అని అంటారు కనుక ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చేస్తాను. కొలసి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ప్రియులారా. కొలసి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తర్వాత లవొదొకీయ వారి సంఘములోను చదివించుడి, లవొదొకీయకు రాసి పంపిన పత్రికను మీరు చదివించుకొనుడి అని ఉంది అక్కడ. మరి మన బైబిల్లో లవొదొకీయులకు రాసిన పత్రిక అన్న ఏమైనా ఉందా? లేదు. మరి ఏం చేద్దాం? బైబిల్లో మరి ఆ పత్రిక రాలేదు కదా, అది కూడా వచ్చిన తర్వాత నేను బైబిల్ చదువుతానండి, అది కూడా తీసుకోండి రండి అంటారా? బైబిల్లో మళ్ళీ అన్నీ లేవు కదండి, మళ్ళీ అన్ని పత్రికలు లేనప్పుడు నేనేం చేయాలి? కనుక బైబిల్ సంపూర్ణంగా లేదండి కనుక నేను చదవనండి, నువ్వు అన్నీ తెచ్చి పెడితే మాత్రం నేను చదువుతానండి అని మనం ఏదో అడ్జస్ట్మెంట్ అయ్యి మనల్ని మనం కవర్ చేసుకోవడానికి ఈ మాటలు మాట్లాడకూడదు. బైబిల్లో ఒక మంచి క్లాజ్ ఉంది, అంటే ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ లేదా క్లాజ్ మనకేం చెబుతుందో ఫిలిప్పీ పత్రికలో చూద్దాం. అంటే త్వరపాటు మీరు ఇక్కడ డిసైడ్ అయిపోయి బైబిల్ మోయకుండా అర్జెంటుగా ఫిలిప్పీ పత్రికలో విషయం చెప్పేసాను అనుకోండి, తర్వాత ఉన్న వాటిని ఫస్ట్ పూర్తి చేద్దామని డిసైడ్ అవుతారు మీరు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం గట్టిగా చదివాను అందరు. 4:16 చెప్పి చదివి కొలసి పత్రికలు అలా డిసైడ్ అయిపోతే ఈ 3:16 చూడాలి మీరు. చదవండి. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాం. అండర్లైన్ చేసిండు అర్జెంటుగా. అంటే మీరు చేయాల్సిందేంటి? ఇప్పటి వరకు మనకేం లభించిందో, ఇప్పటి వరకు దేవుడు మనకి ఏవైతే ఇచ్చాడో వాటిని బట్టియే క్రమముగా నడుచుకుందాం. ముందు ఈ 26ని కంప్లీట్ చేద్దామండి, తర్వాత 67 గురించి ఆలోచిద్దామండి. ఈ 66ని కంప్లీట్ చేయడానికి జీవితం సరిపోవట్లేదు. ఇందులో ఉన్న వాటిని ముందు కంప్లీట్ చేయకుండా లేనిది కూడా తెస్తే నేను చదువుతానండి అంటే పెద్ద హీరోలాగా మాట్లాడితే ఇక్కడ ఇవే మనకి ఎంత గగనం అయిపోతుంది. గనుక పాత నిబంధనలు అక్కడ నుంచి వచ్చాను ఇక్కడికి. పాత నిబంధనలో ప్రవక్తలందరూ మాట్లాడారు అనేసరికి కొంతమంది క్రైస్తవేతరులు ఉంటారు, పాపం వీళ్ళకి బైబిల్ చదివే పద్ధతే తెలియదు సరిగా. ప్రతిదానికి పాయింట్ పట్టుకొని చూడండి, ప్రభువే చెప్పాడు కదా, మీ యేసు ప్రభువే చెప్పాడు కదా, సమస్త ప్రవక్తలు నా గురించి మాట్లాడారని. యోనా గారు ఆయన గురించి మాట్లాడినట్టు ఒక మాట చూపించండి, ఎలీషా గారు ఒక మాట ఆయన గురించి మాట్లాడినట్టు చూపించండి అని ప్రవక్తలందరినీ పెట్టి ఈయనేమన్నాడో చూపించి, ఆయనేమన్నాడో చూపించి, ఈయనేమన్నాడో చూపించంటే వాళ్ళు అన్నారని ప్రభు చెప్పాడు. వాళ్ళు ఆయన గురించి మాట్లాడారని ఆయన కన్ఫర్మ్ చేశాడు. కానీ వాళ్ళన్న ప్రతి మాట హాయ్ అన్నమాట, బాయ్ అన్నమాట అన్నేమో అక్కడ రాయలేదు. కానీ కన్ఫర్మేషన్ అయితే ఏం చేశాడు అక్కడ? వీళ్ళందరూ నా కోసమే బ్రతికారు, నా గురించే మాట్లాడారు. అసలు మోషే గారు అరణ్యంలో ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఈ అడుగు నన్ను ప్రభు దగ్గరికి నడిపిస్తోందన్న ఆశతోనే వేశాడు తప్పితే, ఒక రకంగా చెప్పాలంటే వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ అని మోషే గారిని అడిగితే క్రైస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు, కానీ బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు. పాత నిబంధనలో భక్తులందరికీ ఎనర్జీనే యేసుప్రభు ఎనర్జీ డ్రింక్ అండి. ఒకవేళ అలిసిపోయినట్టు వాళ్ళకి అనిపించినా ఒక్కసారి యేసుప్రభు గుర్తురాగానే ఈ ప్రవక్తలందరికీ ఏంటి?
అమ్మో నేను ఇంకొక అడుగు ముందుకేయడం వలన నాకు పరలోకం ధనం ఎక్కువైపోతుంది. అసలు బ్రతుకుట క్రీస్తే అనేది వాళ్ళ ఉద్దేశం. పౌలు గారు మాత్రమే కాదు, బ్రతుకుట క్రీస్తే. పాత నిబంధనలో భక్తులందరూ బ్రతుకుట క్రీస్తే. అది లోపలికి వెళ్ళిపోతే అర్థమయ్యే భావం. బ్రతుకుట క్రీస్తే అన్నది వాళ్ళ బతుకైతే ఆయన అనలేదనడానికి ఆయన వాళ్ళ బ్రతుకే ఒక పాఠం. వాళ్ళ బ్రతుకే ఒక పాఠం కదా. మన కొత్త నిబంధనలో కన్ఫర్మేషన్ చూడండి. కొత్త నిబంధనలో మాట్లాడిన వాళ్ళందరూ ఎవరి వలన మాట్లాడారు? ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ వలన. జకర్యా గారు పరిశుద్ధాత్మ వలన మాట్లాడుతున్నాడట. ఆది నుండి, మొదటి నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట దేవుడు దీని గురించి ప్రకటించాడు. అంతేనా? వెరీ గుడ్. ఇక ముందుకెళ్తాం. ఎక్కడున్నాం ఇంతకుముందు మనము? లూకా సువార్త 24:44 వచ్చాం. 27లో ఉండకండి, అయిపోయింది అది. ఇక ముందుకెళ్ళిపోదాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 32-33 వచనాలు కలిసి ఉంటే చదువుకుందాం. 32-33. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అంటలు ఏం చేయాలి? ఆ మాటను పౌలు గారు చెబుతున్నాడు. పిసిదియలోని అంత్యోకయలో వాక్యం చెబుతాను అంటున్నాడు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చున్నాడు. యేసు ప్రభువును లేపి పితరులకు చేసిన వాగ్దానం నెరవేర్చడం ఏంటి? అసలు పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ పితరులు. పితరులకు చేసిన వాగ్దానము యేసు ప్రభు పునరుత్థానంలో నెరవేరబడ్డం ఏంటి? మీకు ఇంక అర్థమైపోవాలి మ్యాటర్. పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏం చెప్పాడంటే దేవుడు, రాబో కాలంలో యేసుక్రీస్తు వారు వస్తారు, తన జ్యేష్ఠపుత్రుడు వస్తాడు, వచ్చి ప్రపంచ ప్రజల కొరకు ఆయన మరణిస్తాడు, మరణించి సమాధి చేయబడి నెక్స్ట్ తిరిగి లేస్తాడు అన్న విషయం ఎవరికి ముందే సెలవిచ్చాడు? పాత నిబంధనలో పితరులకు వాళ్ళకు వాగ్దానం చేసి ఈ 2000 సంవత్సరాల క్రితము ఆ సంతానంలో వచ్చిన వారి కళ్ళ ఎదుట అది జరిపించాడు, నెరవేర్చాడు. మరి ఆ రోజు పితరులకు ఏం తెలియజేశాడట దేవుడు? సువార్త. ఆ సువార్తను మేము కూడా మీకు ప్రకటిస్తున్నాం అంటున్నాను. 2వ గ్రూప్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సింది, పాత నిబంధనలో ఉన్న పితరుల కంటే గొప్పవాడు ఎవరు? యేసు ప్రభు. మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాగ్దానం అన్నాడు కనుక ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో అబ్రహాము గారికి సంబంధించిన వాగ్దానం గురించి పౌలు గారు ఏమంటున్నారో గలతీ పత్రికకు వద్దాం ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును ఏం జరిగాయి? వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానము లకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే సంతానము నకును అనెను. నెక్స్ట్ ఆ సంతానము క్రీస్తు అన్నది చూడండి క్లియర్గా. ఆ సంతానము క్రీస్తును గూర్చిన వార్త పాత నిబంధనలు వీళ్ళందరికీ ప్రకటింపబడింది. వాళ్ళందరూ చెప్పింది అదే. ఇంత క్రిస్టల్ క్లియర్గా బైబిల్లో మన కంటికి కనపడుతున్నప్పుడు యేసు ప్రభు గురించి చెప్పకున్నా పర్లేదండి, మీరు ఏది చెప్పినా పర్లేదండి, వీళ్ళు ఇంత సులభంగా అంటారేంటి? సాతాను గడు ఎక్కడ దెబ్బతీశాడు చూడండి. మిగిలిన లేఖనాలను చెప్పవలసిన అవసరం లేదని మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళకి చెప్పాడు. అసలు యేసు ప్రభు గురించే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదని 2వ గ్రూప్ వాళ్ళని దెబ్బతీశాడు. మొత్తానికి ఇద్దరినైతే దెబ్బతీశాడు. వాడి తంత్రాలను మనం పసిగట్టకపోతే రేపు పొద్దున మనము కూడా బలి కాక తప్పదు. అవునా? ఇంకా ముందుకెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు కలిసి ఉంటాయి. కానీ మధ్యలో ఒక మాట ఉంటుందండి. దేవుడు తన కుమారుడును అని అంటాడు. కనబడింది కదా అందరికీ?
దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను నెక్స్ట్ పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. ముందే ప్రవక్తలు మాట్లాడేశారు, పరిశుద్ధాత్మ ప్రేరేపితులై యేసుప్రభు గురించి. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు రాబోతున్నాడని. అవునా? అసలు పాత నిబంధనలో ఉన్న ఏ ప్రవక్తలైనా ఎప్పుడైనా మేము ఉంటే సరిపోతుంది, ఎవరు లేకున్నా పర్లేదని ఎవరు చెప్పలేదండి. అసలు ప్రవక్తలందరి నోట క్రీస్తును గూర్చిన మాట ఖచ్చితంగా వచ్చింది. యెషయా గారు మాట్లాడుతూ అన్యజనులకు న్యాయం తీర్చుటకు వెలుగుగా యేసుప్రభు రాబోతున్నాడని చెబుతాడు. అసలు 53వ అధ్యాయం మొత్తం యెషయా గ్రంథంలో ప్రభు గురించే ఉంటుంది. సురూపమైనను సొగసైన ఆయనకు లేదని, వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన మౌనంగా ఉన్నాడని ఆయన గురించి చెబుతారే. అసలు ఏ ప్రవక్తలైనా యేసుప్రభు లేకున్నా పర్లేదు, మేము ఉంటే సరిపోతుందన్న భావం వాళ్ళ మాటలో ఎక్కడ లేదండి. దావీదంతటి గొప్పవాడు మాట్లాడుతూ, నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పానని యేసుప్రభును ప్రభువు అంటున్నాడు అక్కడ. అదే కౌంటరే యేసుప్రభు వేస్తాడు పరిసయ్యులకి. దావీదు క్రీస్తును ప్రభు అంటే దావీదుకు క్రీస్తు కుమారుడు అవుతాడని మీరెలా అంటారని లేఖనం చూపించేసరికి నోట మాట ఒకటికి లేదు ఆ రోజు. ఆనాటి జనాంగం కూడా యేసుప్రభు గురించి ఏమనుకున్నారంటే, అడుగుతాడు శిష్యులను, మనుష్య కుమారుని గురించి జనులు ఏమనుకొని వచ్చినారంటే, కొందరేమో ఇర్మియా అనుకుంటున్నారు, కొందరేమో ఏలియా అనుకుంటున్నారు, కొందరేమో ప్రవక్తల్లో ఒకడండి అని అనుకుంటున్నారు. ప్రవక్తల్లో ఒకడని ఆనాటి జనాంగం అనుకున్నారు, ప్రవక్తల్లో ఒకడని ఈనాటి జనాంగంలో కొందరు అనుకుంటున్నారు. అది కూడా క్రైస్తవ సమాజంలో ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. దీని అందరికీ గల కారణం బైబిల్ని జాగ్రత్తగా పరిశీలించక, బైబిల్ని జాగ్రత్తగా ఆలోచించక ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 24వ వచనం చూద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 24వ వచనం. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినం గురించి ప్రకటించిరి. మొత్తం ప్రవక్తలందరూ కూడా ఆది నుండి ప్రవక్తలు అన్నాడు. అసలు ప్రవక్తలందరిలో మొదటివాడు ఎవరు అనుకుంటున్నారు? ప్రవక్తలందరిలో ఫస్ట్ ప్రాఫెట్ ఎవరంటే హేబెల్ గారు. హేబెల్ గారు కూడా ఒక ప్రవక్తనే, తెలుసా మీకు? లూకా సువార్త 11వ అధ్యాయం 51వ వచనం తీయండి ఒకసారి. లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11:51. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యన నశించిన జకర్యా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తం అన్నాడు. ప్రవక్తలందరి రక్తంలో ఎవరి రక్తం ఉందన్నాడు? హేబేలు గారి రక్తం ఉంది. ఆయన రక్తం మొదలుకొని ఎత్తుకున్నాడు అక్కడ. లూకా సువార్త 11:51 నేను చెప్పినది. ఇప్పుడు ప్రవక్తలందరూ కూడా యేసుప్రభు గురించి మాట్లాడారని పేతురు గారు చెబుతున్నారు. ఇంకొకటి చెబుతున్నాను ఇప్పుడు మీకు. క్రీస్తు పూర్వమున్న ప్రవక్తలు యేసుప్రభు గురించి మాట్లాడారు. యేసుప్రభు తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా, అంటే యేసుప్రభు పునరుత్థానం వెళ్ళిపోయిన తర్వాత ఉన్న భక్తులందరూ కూడా ఎవరు కూడా మేముంటే సరిపోతుంది, ఆయన అవసరం లేదన్నట్టు ఎవరు చెప్పలేదు. అపోస్తలుల కార్యములు అనే పుస్తకం చదువుతున్నాం మనం. అపోస్తలుల కార్యములు అంటే ది యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్. వాళ్ళ చర్యలని మనం చూస్తే పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, ఏ ఇతర అపోస్తలుడు కానీ రక్షణ అనేది ఆయన నామం వలననే రావాలి తప్ప మా వలన కాదని వాళ్ళ సారాంశం అదే కదా. వాళ్ళ బోధనలోని సారాంశం అదే. ఇప్పుడు పేతురు గారి మాటలు అపోస్తలుల కార్యములు 3:24 మనం చూసాం. అవును కదా. 4వ అధ్యాయానికి వద్దాం. 4వ అధ్యాయానికి వద్దాం. 12వ వచనం, 11, 12. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఏబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనేను. వాళ్ళందరూ యేసుప్రభు గురించే చెప్తున్నారు చూడండి. ప్రభు తర్వాత ఉన్న వాళ్ళైనా, ప్రభుకు ముందున్నటువంటి వారైనా వాళ్ళందరూ ప్రభువునే ఫోకస్ చేస్తూ వీళ్ళందరూ కూడా ప్రజలను ఆయన యొద్దకు నడిపిస్తున్నారు. అది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. 10:43 ఇది వెరీ 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 అంత వెరీ ఇంపార్టెంట్. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం. వండర్ఫుల్ ఇది.
ఖచ్చితంగా చూడాలి అందరూ. 43, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. మొత్తం పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ కూడా పాపక్షమాపణ కలగాలంటే యేసుక్రీస్తు వారే శరణ్యము అని చెప్పారని పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై పేతురు గారు చెబుతున్నారు ఇక్కడ. అంటే పాపం అనేది ఒక సమస్య అని, దానికి క్షమాపణ అవసరం అనేది యేసుప్రభు వారే దానికి దిక్కని పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పారంటే వాళ్ళు క్లియర్ కట్గా ఏం చెప్పారంటే, ఉదాహరణకు మళ్ళీ మోషే గారిని తీసుకుంటే, నేను మీకు రక్షణ దయచేసింది ఐగుప్తీయుల నుండి, పాపం నుండి కాదు. ఇశ్రాయేలీలు ఐగుప్తీయులే సమస్య అనుకుంటున్నారు కానీ పాపం అనే సమస్య అనుకోవడం లేదు. అందుకు మోషే గారు చెప్పిన మాట, ప్రవక్తలందరూ ప్రజలకు చెప్పిన మాట, మీకు రక్షణ రావాల్సింది కేవలం జనాంగం నుండి కాదు, మీ పాపముల నుండి. ఆ పాపముల నుండి రక్షణ దయచేసే సామర్థ్యం మాకు లేదు. పాపక్షమాపణ కలగాలంటే ఆయన దగ్గరికే వెళ్ళాలి. 43 మళ్ళీ చదవండి ప్లీజ్, మీకు అర్థమైపోతుంది. 43 ఎవరైనా చదవండి మళ్ళీ. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు వాడు ఆయన నామ మూలముగానే, ఆయన నామ మూలముగానే అంటే మరి ఎవరి నామం వల్ల కాదని, పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చిరి. ఎందుకంటే మనిషికి మాత్రమే దాసుడై ఇదే నాకు సమస్య అనుకుంటున్నాడు కానీ మనిషి తన జీవితంలో ఎవరికి దాసుడైపోయాడో యేసుప్రభు వారు చెబుతున్న మాట చూద్దాం. యోహాను సువార్త 8:34. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం ప్లీజ్. అందుకే యేసుప్రభు వారు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇప్పుడు పాపం ఎవరు చేశారు? ఏ తరంలో ఉన్నవారు చేశారు? ప్రారంభం నుండి అందరూ చేశారుగా. అందరూ పాపం చేశారు. మరి వాళ్ళందరూ దేనికి దాసులైపోయారు? పాపమునకు దాసులయ్యారు. మరి ఆ దాసత్వం నుంచి రక్షణ రావాలంటే ఏ ప్రవక్త దాని నుంచి తీసుకొని రావాలి విడుదల? ఒకరి రక్తం మాత్రమే దానికి విడుదల కలుగజేయగలదు. ఎవరి రక్తము ప్రతి పాపం నుండి క్షమిస్తుందో మీరు చెప్పండి, పవిత్రం చేస్తుందో చెప్పండి. యేసు రక్తం మాత్రమే. ఆయన రక్తము తప్ప మరొక రక్తం అర్హమైనది కాదు. ఆయన రక్తం మాత్రమే అమూల్యమైన రక్తం. అది పాత నిబంధనలో ప్రవక్తలందరూ తెలియజేసిన మాట. అందువలన సెకండ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు యేసుప్రభు గురించి చెప్పవలసిన అవసరం లేదు అని అనుకోవడం చాలా విడ్డూరం, చాలా అమాయకత్వం, చాలా మూర్ఖత్వం. ఇక్కడ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది, యేసుక్రీస్తు అన్నవారు లేదా యేసుక్రీస్తు అన్న పదం సమస్త సమస్యలకు చివరన రావలసిన ఆన్సర్, పరిష్కారం. ఆ పరిష్కారాన్ని దగ్గరికి రప్పించాలంటే ఆ వ్యక్తిని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ తీసుకొని రావాలి. కానీ మొదటి గ్రూప్లో ఉన్నవాళ్ళు ఏ లేఖనాలతో మనకు అంత అవసరం లేదండి, యేసుప్రభు గురించి మాత్రం చెప్పండి అని వాళ్ళంటే, మిగిలిన వాటిని మనం చూపించకుండా, మిగిలిన వాటిని చెప్పకుండా యేసుప్రభు దగ్గర తీసుకొని రావడం వలన వారికి అంత విలువ తెలియదు. ఎందుకంటే ఇదే క్రొత్త నిబంధనలో లేఖనాల గురించి ఉన్న ఒక 2 మాటలు మనము జాగ్రత్తగా చూడాలి ఈ సందర్భంలో. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం మీరు చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అంటే పూర్వమందు వ్రాయబడినవన్నీ, కొన్ని కాదు, అన్నీ మనకు బోధ కలుగుటకే. అంటే ప్రతి లేఖనంలో నుంచి మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. 3వ అధ్యాయము 2వ తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనములు కలిసి ఉంటాయి, చదువుకుందాం. 16-17 వచనములు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ఎన్ని లేఖనాలు? ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతియందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అంటే ప్రతి లేఖనము ప్రయోజనకరమైందని మర్చిపోకండి. ఏదో కొన్ని మాత్రమే కాదు, ప్రతి లేఖనము ప్రయోజనకరమైనదైతే దాన్ని వాడాల్సిన పద్ధతిలో వాడాలి.
అది వాడడం రానప్పుడే ఇది అవసరం లేదని ఒకడంటాడు, ఒక ఆయన అంటాడు, మిగిలినవి అవసరం లేదని మరొక ఆయన అంటాడు. కానీ అన్నీ అవసరమే, అన్నీ అవసరమే. అవసరమైన అన్ని లేఖనాలను తీసుకొని వచ్చి ఒక మనిషిని ఎవరి యొద్దకు నడిపించాలి? యేసుప్రభు యొద్దకు నడిపించాలి. యేసుప్రభు యొద్దకు నడిపించవలసిన అవసరం లేదని రెండవ గ్రూప్లో ఉన్నవారు, అసలు నడిపించాల్సిన అవసరమే లేదు, అంటే యేసుప్రభు గురించి చెప్పని మొదటి గ్రూప్లో ఉన్నవాళ్ళు. వర్క్ ఎట్లా అవుతుంది? రిజల్ట్ రాదు. అలాగైతే ఒక మ్యాథమెటిక్స్ ఉందండి, చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు కనుక యవనస్తులు. మ్యాథమెటిక్స్ ఒకటి ఉంది సబ్జెక్ట్. ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇస్తాడు. ఒక ప్రాబ్లం ఇచ్చి చివరికి x = ఇంత అని నిరూపించని అంటాడు. చివరికి ఫైనల్గా నువ్వు x = ఇంత అని నిరూపించాలి. ఆ చివరిని ఆన్సర్ రావాలంటే నువ్వు స్టెప్లు వేసుకుంటూ రావాలి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫార్ములాస్ని అప్లై చేసి చివరికి రిజల్ట్ ఏమొస్తుంది ఫైనల్గా? ఇదిగో నువ్వు అడుక్కున్నట్టుగా therefore x = 2, 3, 4 అని ఇచ్చేస్తాడు ఆన్సర్. ఆన్సర్ దగ్గర రావాలంటే నువ్వు స్టెప్స్ వేయాలిగా జాగ్రత్తగా. అవన్నీ లేకుండా x = ఇంత నిరూపించు అని అడగగానే ఎలాగో నువ్వు ఫిక్స్ అయిపోగా x = ఇంతే అని నువ్వే సెటిల్ అయిపోయినా కూడా ఇక్కడ స్టూడెంట్ నిన్ను చూపించమంటున్నట్టు నువ్వు తీసుకొని రావాలి కిందికి. కనుక యేసుప్రభు అనే ఆన్సర్ దగ్గరికి మనం అన్నిటినీ జోడించి అన్నిటినీ తెలియజేస్తూ, ఇదిగో చరిత్రలో మనకంటే ముందున్న వాళ్ళు పలానా తప్పులు చేశారు, అందువల్ల వాళ్ళకి ఇది జరిగింది, అవన్నీ మనకు జరగకూడదంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక ధనవంతుడైన యజమానుడు లేదా తండ్రి అనుకోండి, ఒక ధనవంతుడైన తండ్రి తన పిల్లలను కూర్చోపెట్టి డబ్బు విలువ ఏంటో, కష్టాలు ఏంటో తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన అలా కష్టపడి పైకి వచ్చాడు కనుక. ఒకప్పుడు గుడిసె జీవితాన్ని అనుభవించి ఈరోజు భవనంలోనికి వచ్చాడు. భవనంలోకి వచ్చిన తర్వాత ఇల్లు పుట్టారు. వీళ్ళు పుట్టినప్పటి నుంచి భవనం చూడడం వలన గుడిసె విలువ తెలియడం లేదు, రూపాయి విలువ తెలియడం లేదు. అదంతా గమనించిన తండ్రి ఒకరోజు కూర్చోపెట్టి, ఒరే గుడిసె అంటే ఏంటంటే అని ఎక్స్ప్లెయిన్ చేశాడు లెసన్. ఇప్పుడు ఈ పాఠం వీళ్ళకి అవసరం అంటారా అవసరం లేదంటారా చెప్పండి? విలువ తెలియని వాళ్ళకి ఒక డబ్బు విలువ కానీ, జీవితం విలువ కానీ ఇవన్నీ తెలియాలంటే ముందు వాళ్ళకి ఏం తెలియాలి? కష్టాలంటే ఏంటో, అనుభవాలంటే ఏంటో ఇవన్నీ తెలియాలి. అవన్నీ చెబుతూ తండ్రి చెబుతుంటే వీళ్ళిద్దరు లేచిన బట్టి, గుడిసె గురించి మాకు అవసరం లేదండి నాన్న చెప్పొద్దన్నారట ఇద్దరు. గుడిసె గురించి అవసరం లేదంటున్నారేంటి వీళ్ళు? గుడిసె గురించి తెలియజేస్తే కానీ ఈరోజున భవనం విలువ తెలియదు. కానీ ఈరోజు కళ్ళ ముందు భవనం ఉండేసరికి, ఆ భవనం యొక్క విలువ తెలియకపోయేసరికి ఈ భవనం ఎలా వచ్చిందో తెలియజేయడానికి ఆయన చరిత్రను తెత్తుకుంటూ వచ్చాడు. అవన్నీ అవసరం. ఈరోజు కళ్ళ ముందు యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు అనేటువంటి విలువైన శక్తి మన కళ్ళెదురుగుంది. వాక్య రూపంలో, వాక్యంలో కనపడుతున్నాడు ఆయన. ఆయన విలువ తెలియాలంటే అసలు గతంలో అంతకుముందు ఉన్న చరిత్ర అంతా, అనాది సంకల్పం ఏంటో తెలియాలి. అసలు జగత్తు పునాది వేయబడక మునిపే మనము కావాలని, అది క్రీస్తు ద్వారా మనము కావాలని తండ్రి ఎలా కోరుకున్నాడో ఇవన్నీ చెప్పొద్దా? అన్నీ చెబుతూ ఫైనల్గా యేసుప్రభుని తెలియజేయాలి. ఏవి చెప్పకుండా డైరెక్ట్గా యేసుప్రభు గురించి చెప్పినా మనుషులకు యేసుప్రభు విలువ తెలియదు. అన్నీ చెప్పి ఆయన గురించి చెప్పకపోయినా ఇన్ని చెప్పడం వల్ల లాభం ఏముంది? కనుక ఇద్దరు కూడా హాఫ్ మాత్రమే వాళ్ళు మనసునందు పెట్టుకొని ఈ హాఫ్ నాలెడ్జ్తో పని చేస్తున్నట్టుగా మనకు అర్థమైపోతుంది. అవునంటారు కాదంటారా చెప్పండి? చదువుకోరా 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 అని ఎప్పుడు ఇదే మంత్రమే, ఎప్పుడు ఇదే పాఠమే, ఎప్పుడు ఇదే పాటే పాడుతున్నాడు ఒక నాన్ననో లేకుంటే ఒక అమ్మనో బిడ్డ దగ్గర. చదువుకోరా చదువుకోరా, రోజంతా ఇది చదువుకోరా. వీడికి ఇక బీబీ రేస్ అయిపోయి చదువుకోకపోతే ఏమవుతుందని అడిగాడు సీరియస్గా. అంటే వీళ్ళు ఏం చేశారు చెప్పండి? చదువుకోకపోతే ఏం జరుగుతుందో ఏనాడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పినా కూడా చదువుకోరా చదువుకోరా చదువుకోరా. వాడికి అది విసుగు అయిపోయి ఆ మాట ఎవడన్నా మైక్లోంటి వెళ్ళి చంపుదాం అనుకుంటున్నాడు. ఎందుకంటే చదువుకోకపోతే ఏం జరుగుతుందో నువ్వు చెబితే చదువుకోవడం వల్ల ఏమొస్తుందో వీడికి అర్థమవుతుంది. అలాగే యేసుప్రభుని నమ్ముకో, యేసుప్రభుని నమ్ముకో, యేసుప్రభుని నమ్ముకో, నమ్ముకో 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 అని మనం 100 సార్లు అంటే ఎందుకు నమ్మాలంటాడు ఫైనల్గా. నాకేం అవసరం, నేను బిజీగా ఉన్నాను అంటాడు. నాకు అంత టైం లేదంటాడు. అవునా? యేసుప్రభుని నమ్ముకో అనే ముందుగా ఆయన ఎందుకు నమ్ముకోవాలో చెప్పాలి, నమ్మకపోతే ఏం జరుగుతుందో చెప్పాలి,
అలా ఆయన మాట వినకుండా, తండ్రి అనాది సంకల్పాన్ని పట్టించుకోకుండా ఆయన మాటలు పెడచెవిన పెట్టిన బ్రతుకులు ఏమైపోయినాయో చరిత్ర అంతా తెలియజేస్తే ఫైనల్గా ప్రభు యొక్క అవసరత ఏంటో బయటపడుతుంది. మీకు క్వశ్చన్ చెప్పనా, అసలు ఎవరైనా కూడా అపోస్తలులు కానీ బోధకులు బైబిల్ ఎవరున్నా వాళ్ళు వాక్యం చెబుతున్నప్పుడు అంత చరిత్ర మాట్లాడి ఫైనల్గా యేసు ప్రభువుని తీసుకొని వస్తారు. అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు చెప్పండి, మీరు మొదటి గ్రూప్లో ఉంటారా, రెండో గ్రూప్లో ఉంటారా తెలియజేయాలి. ఏది బాగుంది? ఆ రెండు కలిపితే మరొక గ్రూప్ వస్తుంది, అదే మూడో గ్రూప్. అది ఎక్కడుందంటారా? ఇప్పుడు మనమే క్రియేట్ చేస్తున్నాం కనుక మనమే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అర్జెంటుగా ఆ గ్రూప్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వెళ్ళిపోయి మనం ఏం చేయాలి? మొదటి గ్రూప్లో వాళ్ళు చేస్తున్న తప్పును వదిలేసి మొదటి గ్రూప్లో వాళ్ళు చేస్తున్న కరెక్ట్ ఒకటి ఉంది. ఏంటి ఆ కరెక్ట్? అది యేసు ప్రభు యొక్క విలువ వాళ్ళకి తెలుసు, కానీ స్టెప్స్ విలువ తెలియడం లేదు వాళ్ళకి. కనుక వాళ్ళేమో ఆన్సర్ ఉంటే చాలు, స్టెప్పులు అవసరం లేదు అంటున్నారు. పోనీ ఆన్సర్ని పట్టుకొని రండి. ఈ రెండో గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? స్టెప్పులు ఉంటే చాలు, ఆన్సర్ రాసుకుంటాడు. నాకు తెలిసి ఎగ్జామినర్ గురించి ఆడే రాసుకుంటాడు. అట్లెట్లా రాసుకోడు. కనుక సెకండ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ ప్లస్ పాయింట్ స్టెప్స్, మైనస్ పాయింట్ ఆన్సర్ లేకపోవడం. మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళది ప్లస్ పాయింట్ ఆన్సర్, మైనస్ పాయింట్ స్టెప్స్ లేకపోవడం. ఈ రెండింటిని కలిపి వాళ్ళ పొరపాట్లను పక్కన నెట్టేసి ఆ రెండిట్లో ఉన్న ప్లస్లు మాత్రమే బయటికి తీసుకొని వచ్చి మన మూడో గ్రూప్లో పెట్టుకుంటే ఇప్పుడు మనకు పిక్చర్ ఏమొస్తుంది చెప్పండి? యేసు ప్రభు అనే ఆన్సర్ దగ్గరికి రప్పించడానికి మిగిలిన అన్ని స్టెప్స్ వేసుకుంటూ తీసుకుంటూ ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించాలి. అలా చేసినప్పుడే దాన్ని ఏమనగలం మనము? పరిపూర్ణమైన సువార్త. స్టెప్స్ లేకుండా ఇది చెప్పి ఇది లేకుండా అది చెప్పినా అది కంప్లీట్ గాస్పల్ కాదు, హాఫ్ గాస్పల్, సగం సువార్త మాత్రమే. సువార్త మనము పూర్ణంగా ప్రకటించాలి, సగం చెబితే కుదరదు. అందువలన జనాలకుండా ఒక పెద్ద బలహీనత చెబుతాను. ఈ వాక్యం వింటున్నప్పుడు నేను ముందుగా ఎవరి గురించి మాట్లాడాను? మొదటి గ్రూప్ వాళ్ళ గురించి మాట్లాడాను. మొదటి గ్రూప్ వాళ్ళు చేస్తున్న కరెక్ట్ ఏంటో చెప్పాను, చేస్తున్న తప్పు ఏంటో చెప్పాను. వాళ్ళు ఆవేశపడి మా గురించి ఇలా అన్నాడని చెప్పేసి సీడీ కట్ చేసి DVD కట్ చేసి వెళ్ళిపోతే వాళ్ళకి ప్రయోజనం లేదు. పోనీ రెండవ గ్రూప్ దగ్గరకు వచ్చేసి వాళ్ళు సగమే వెళ్ళి క్లోజ్ చేయడం వల్ల వాళ్ళకి లాభం లేదు. ఈ మొత్తం ఇప్పటి వరకు నేను చెప్పిన వివరణ అంతా వింటే ఓ సువార్త అంటే ఇదా అన్న పిక్చర్ వస్తుంది. కనుక భవిష్యత్తులో మీరు చెబుతున్నప్పుడు ప్రతిలేఖనము ప్రయోజనకరమైనది కనుక ప్రయోజనకరమైన ప్రతిలేఖనాన్ని మీరు తీసుకొని జాగ్రత్తగా ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఫైనల్గా ఎవరి దగ్గర సెట్ చేయాలి? యేసు ప్రభు దగ్గర సెట్ చేయాలి. ఎలా సెట్ చేయాలి? ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పండి. ఇంతకు ఆయన ఎవరో చెప్పండి. ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పండి. వచ్చి ఏం బోధించాడో చెప్పండి. చివరికి ఆయన ప్రాణాన్ని ఎలా పెట్టాడో చెప్పండి. తిరిగి లేచాడన్న సంగతి చెప్పండి. తిరిగి రాబోతున్నాడన్న సంగతి చెప్పండి. ప్రభువు గురించి అవసరమైన ఏ మాట అయితే ఆ వ్యక్తికి అవసరమో అవన్నీ చెప్పండి. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని తెలుసండి, ఇంకేదైనా చెప్పండి అంటే ఆయన గురించి చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. గనుక ఆయన అవసరం లేదన్నా, ఆయన గురించి తప్పకుండా చెప్పవలసిన అవసరం లేదన్నటువంటి మాట ఖచ్చితంగా ఒక మూర్ఖమైన మాట. మనందరం పాపానికి బానిసలమైనప్పుడు పాపులకు పరిష్కారమే యేసుక్రీస్తు వారి రక్తం అయితే ఆయన చనిపోతేనే కదా మనకు రక్షణ వచ్చింది. అది చెప్పకపోతే ఎలా? ఆయన రక్తం గురించి ఆయన గురించి మాట్లాడుకుంటే ఇంకెవరి గురించి మాట్లాడారు బైబిల్ తీసుకొని? కనుక అర్థము లేని మాటలు ఇవన్నీ కూడా, అర్థం లేని మాటలు. విలువ తెలియని వారే కదా ఆయనకు సిలువ వేసింది. అది తెలిసిన తర్వాత మనం కూడా ఆయనను విలువలేని వాడిగా చేస్తేలా? సువార్థికులుగా మీకు ఆయన విలువ తెలిస్తేనే అనేక మందికి ఆయన ఎంత విలువైన వాడో, ఆయన అవసరత ఎంతో మీరు తెలియజేస్తారు. మీకే మనసులో దాని గురించిన అవగాహన లేకపోతే మీరు దేవుని పనికి, దేవుడు మీపై ఉంచిన బాధ్యతకు మీరు న్యాయం చేయలేరు. ఏంటి మన అంశం? సువార్త అనగానేమి, ఆ సువార్త యొక్క అవసరత, ప్రాముఖ్యత ఏమిటి, ఆ సువార్తను ఎలా ప్రకటించాలి అన్న ఈ 3 ప్రశ్నలలో ఇప్పటివరకు నేను ఇచ్చిన వివరణ మొదటి ప్రశ్నకు మాత్రమే. సువార్త అనగానేమి. ఇంకా ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి మన ముందు? 2 ఉన్నాయి. రెండవది ఏంటి? సువార్త యొక్క అవసరత లేదా దాని ప్రాముఖ్యత ఏమిటి, ఆ తర్వాత ఆ సువార్తను ఎలా ప్రకటించాలి. మొదటి ప్రశ్నకు మీకు దొరికిన సమాచారం ఇంత ఉంది. 2-3కి ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి. మరి దానికి సంబంధించి మీరు వినాలంటే శక్తి కావాలి కనుక నాకు తెలిసి భోజనం అయిపోయినట్టే ఉంది.
అయిందా కనుక భోజనం అయిన తర్వాత మనము ఈ 2 ప్రశ్నలకు మనం జవాబు తీసుకుందాం. తెలుసు కదా, భోజనం అయిన తర్వాత మనకేం జరుగుతుంది? అటెండెన్స్ తీసుకుంటాను ముందు. అటెండెన్స్ తీసుకున్న తర్వాత ఈ 2 ప్రశ్నలకు ఉంటాయి. ఎవరు మిస్ అవ్వకండి. వచ్చేద్దాం. ద టైమ్ ఈజ్ 1:30 or 1:35. ప్రజెంట్ ఇప్పుడు 1:30 అయింది. 2:30కు గంట చాలు. సెకండ్ సెషన్ ప్రారంభిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పిల్లలు మీ వాక్యాన్ని ఎంతో ఓపికగా విన్నారు. సత్యాన్ని ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో మీ పిల్లల ముందు ఉంచాను తండ్రి. కొంతమంది ఒకటి అవసరం లేదని అంటున్నారు, కొంతమంది ఒకటి వాళ్ళు అంటున్నది ఇది అవసరం లేదని ఇంకొకరు అంటున్నారు. అలాంటి పరిస్థితి కాకుండా మేము జాగ్రత్త పడి వాక్యాన్ని ఎంతో జాగ్రత్తగా మేము ఆలోచించి 10 మందికి తెలియజేయటకు తండ్రి మాకు ఇంకా బలాన్ని అనుగ్రహించమని, మీ పిల్లలు ఆసక్తితో ఓపికతో వింటున్న పరిస్థితి మీకు తెలుసు తండ్రి. వారి ఆసక్తిని ఆశీర్వదించమని, భోజనం చేసి తిరిగి 2వ సెషన్కు రానే ఉంటుండగా మంచి శక్తిని అనుగ్రహించి రప్పించమని, మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్.